ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఇప్పుడు ఈ అహం సత్యబోధక ద్వితీయ భాగములో చదివేటువంటి అవకాశం కల్పించినటువంటి మన గురువు గారి దంపతులు, ఎమ్మెల్యన్ గారి దంపతులకి సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పాల్గొన్న మహనీయులందరికీ కూడా సాయిరామ్ అండి. అందరికీను 31వ పేజీలో పైన ఉన్నటువంటి పేరాలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. నేను అనేది ప్రణవమున కంటే కూడా ముందు పుట్టినటువంటిది. నేను అనే సంకల్పము ప్రణవము కంటే కూడా ముందు ఉన్నది. నేను పుట్టిన తర్వాతే ప్రణవము అనేది పుట్టింది. కాబట్టి ఈ నేనుకి ఎంత ప్రాధాన్యత ఉన్నది అనేది తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా, కొన్ని జన్మలు పట్టినా నేనుని అసలైనటువంటి అర్థంలో నేను అనే దాన్ని తెలుసుకోలేకపోవడం, అది మాయ కావచ్చు, పూర్వజన్మ సుకృతం కావచ్చు, కర్మఫలాలు కావచ్చు. ఈ నేను అనేది నేనేగా మారిపోతుంది తప్ప అసలు నేనుగా గుర్తించడానికి అవకాశం లేనటువంటి ఆ భౌతిక కార్యక్రమాల్లో మానవుడు పడిపోతున్నాడు. నిజానికి ఈ నేనే ఈ ఇల్లు ఎవరు కొన్నారు, నేనే కొన్నాను, ఈ ఉద్యోగం ఎలా నేనే సంపాదించుకున్నాను, ఈ సంపద అంతా నేనే సంపాదించాను, నేను కాస్త నేనేగా మారిపోయి అసలు నేను వెనకబడిపోతుంది. కనుక ఆ నేను పరబ్రహ్మ, దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటే మనం కూడా బ్రహ్మం అవుతాము అని, నేను అనేది ప్రణవము కన్నా కూడా ముందు ఉన్నది అనేటువంటి దాన్ని ఈ స్వామి తెలియజేశారు. తర్వాత సర్వత్రా ఉన్నది ఒకే దైవము. ఇక్కడి నుంచి మొదలవుతుందండి ఈరోజు. ఈనాడు భౌతికమైన లౌకికమైన సాధనలందే మనము కాలాన్ని వ్యర్థము గావిస్తున్నాము. ఇది సరైన సాధన కానేరదు. సర్వత్రా ఉన్నది ఒకే దైవమే. లౌకికము ఆధ్యాత్మికము అనేవి రెండు లేవు. ఆధ్యాత్మికము యొక్క అంగమే లౌకికము. ఒకే దైవము నుండి వచ్చిన జీవులే ఈ యొక్క కణములు. అగ్నికి ఏ గుణములు ఉంటున్నవో ఆ అగ్ని కణములకు కూడా అదే గుణం ఉంటున్నది. కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఇందులోనే మనము సరైన అర్థాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రతి మనిషి కూడా కర్మలు చేయవలసిందే. ఆ కర్మలు చేస్తూనే మనం కాలాన్ని గడుపుకుంటాం. అయితే ప్రాధాన్యంగా కాలమును బట్టి, పరిస్థితులను బట్టి ప్రతి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా భౌతిక లౌకికమైనటువంటి అర్థాలతోటే చేసేటువంటి పరిస్థితి వచ్చింది. భౌతికమైన పేరు కోసం, లౌకికమైన పేరు కోసం కొన్ని కార్యక్రమాలు కూడా కొన్ని సంస్థలు చేస్తూనే ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా భౌతికమైనటువంటి కార్యక్రమంగా మారిపోయేటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్వామి చెప్తున్నారు ఏంటంటే, అసలు లౌకికము ఆధ్యాత్మికం అనేవి రెండూ లేవు. ఆధ్యాత్మికము యొక్క అంగమే లౌకికము అన్నారు. అంటే మనము ఏ సేవ చేసినా, వేసంకాలం వచ్చింది, మజ్జిగ సేవ చేస్తున్నాం, మరొక రకంగా మనం సేవలు చేస్తున్నాం. ఏ సేవ చేస్తున్నా మనం ఆధ్యాత్మిక దృష్టితోటే చేసుకోవాలి. అది ఆధ్యాత్మిక కార్యక్రమమే తప్ప లౌకికమైనటువంటి కార్యక్రమం కాదు. ఎందుకు అవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే, ఎదటి మన దగ్గర మనం సహాయం చేసుకున్నటువంటి వారిలో ఉన్నది భగవంతుడే గనక, అది భగవంతుని యొక్క ఆరాధనే గనక, ఆ సేవ భగవంతుని యొక్క సేవ గనక అది ఆధ్యాత్మికే తప్ప లౌకికమైనది కాదు. మనం సాధారణంగా ఈ రోజు మధ్యగా ఇంతమందికి ఇచ్చాం, ఈ ప్రసాదాలు ఇంతమందికి ఇచ్చాం, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే అక్కడ మనిషినే చూస్తున్నాం తప్ప ఆ మనిషిలో ఉన్నటువంటి భగవంతుని సేవ చేసాం అనుకోకుండా లౌకిక సేవలాగానే మనం పొరపాటు పడుతున్నాం అంతే. ఆ పొరపాటు సర్దిద్దుకున్నట్లయితే మనకి ప్రతి కార్యము కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంగా మారుతుంది. తర్వాత దీనికి ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఒక బొగ్గు మండుతున్నటువంటి ఒక బొగ్గు నుండి ఒక కణం యువతలకు వచ్చిందంటే దానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఈ అగ్ని కణమునకు కూడా అవే లక్షణాలు ఉంటున్నాయి. అలాగే మనకు ఒక పెద్ద వజ్రంలో నుంచి చిన్న చిన్న తునకలు ముక్కలను తీసి
ఉంగరాల్లోనూ గొలుసుల్లోనూ పెట్టుకుంటూ ఉంటాం. ఆ పెద్ద వజ్రానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు ఈ చిన్న తునకకు కూడా ఆ లక్షణాలే ఉంటాయి. అలాగే పరబ్రహ్మ నుంచి విడివడినటువంటి ఆత్మ మనలో ఉన్నది కనుక బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఇందులో మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి. అంటే పరబ్రహ్మ స్వరూపమే, పరబ్రహ్మము వజ్రం అనుకుందాం, పరబ్రహ్మము పెద్ద నిప్పు కణిక అనుకుందాం. ఆత్మ అందులో నుంచి వజ్రములోంచి ఒక భాగము, పెద్ద నిప్పు కణికలో నుంచి చిన్న నిప్పు కణిక. కనుక మనం నో అదర్ దాన్ పరబ్రహ్మ అనేటువంటి భావమును అభివృద్ధి పరుచుకోవాలి. అప్పుడు సర్వత్రా ఉన్నది ఒకే దైవము. జంతువులో గాని, చెట్టులో గాని, జంతువులో గాని, కీటకాలు, మనుషులందరూ కూడా దైవ స్వరూపమే. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి ఈ పేరాల్లో చెప్పారు. సర్వ దుఃఖములకు, సర్వ అనర్థములకు దేహభ్రాంతియే మూల కారణము. తత్వమసి అనే మహావాక్యం ఉంది. అది నీవుగా ఉన్నావు అని దీని అర్థం. అది నీవుగా ఉన్నావు, అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా అది నేనుగా ఉన్నానని చెప్పడానికి నీవు అధికారి అయ్యేది. ఒక విత్తనం ఉంది, ఆ విత్తనం మొక్కగా ఏర్పడింది, మొక్క వృక్షంగా మారింది. ఈ వృక్షములో ఆకులు, పువ్వులు, ఫలములు ఏర్పడినాయి. అయితే ఈ ఆకులు, పుష్పములు, ఫలములు, కొమ్మలు, రెమ్మలు అన్ని కూడాను తత్వమసి, ఆ బీజమే మేము అని చెప్పుతున్నాయి మనకి. ఈ వృక్షము, పుష్పము, ఫలము, కాయలు అన్నీ కూడాను ఏర్పడాలంటే ఏది ఆధారము? అదే ఒక బీజము. బీజముగా ఉండినంత వరకు వృక్షముగా మారటానికి వీలు కాదు. బీజము తన రూపాన్ని త్యాగము చేసినప్పుడే అది ఒక మొక్కగా మారి వృక్షంగా తయారవుతుంది. బీజముగా ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది, అది మొక్క మొలిచేసరికి దాని యొక్క రూపనాశనము జరుగుతుంది. ఆ బీజమునకు రూపనాశనము జరిగితేనే ఈ మొక్క చెట్టు, వృక్షంగా మారి ఫలవంతం కాగలుగుతుంది. అంటే బీజము తన యొక్క ఉనికిని నాశనము చేసుకోగలిగి మొక్కగా పరిణమించింది, చెట్టుగా. దీన్ని మనకు ఎలా అనుభవించుతున్నారు? కనుక సర్వ దుఃఖములకు, సర్వ అనర్థములకు ఈ దేహభ్రాంతియే మూల కారణము. ఈ దేహభ్రాంతి అనేదే బీజము. మనకు బీజముతో పోల్చారు మన దేహభ్రాంతిని. ఎందుకంటే దేహము నేను అనుకుంటున్నాం గనక ఆ దేహభ్రాంతే బీజము. దాని యందే సర్వము ఉంటున్నది. ఈ భ్రాంతిలో మునిగి ఉన్నంత వరకు ఆనందం అనే ఫలాన్ని మనము అందుకోలేము. దేహభ్రాంతిని త్యాగము చెయ్యాలి, జీవవృక్షంగా అభివృద్ధి కావాలి, జ్ఞాన ఫలముగా రూపొందాలి. అప్పుడే ఆనందం అనే భాగ్యం మనకు లభ్యమవుతుంది. ఈ బీజమునకు పోల్చబడినటువంటి మన దేహభ్రాంతి, బీజము విడిపోయి మొక్కగా మారి తన రూపమును కోల్పోతే తప్ప అక్కడ ఫలించదు. అట్లాగే బీజమునకు పోల్చబడినటువంటి మన దేహభ్రాంతి నాశనం అయితేనే, దేహభ్రాంతిని కోల్పోగలిగితేనే అప్పుడు మనం జీవించినటువంటి జీవితం అంతా కూడా జీవవృక్షంగా అభివృద్ధి అవుతుంది. అంటే మనము దేహభావం వదిలినప్పుడే మన జీవితము సఫలమవుతుంది, జ్ఞానఫలంగా రూపొందుతుంది, ఆనంద భాగ్యం మనకు లభిస్తుంది. కనుక మనము నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అనేటువంటి వేదవాక్యమును గుర్తుపెట్టుకోవాలి. కేవలం ధనము వల్ల కానీ, సంపద వల్ల కానీ, ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కానీ, కర్మల వల్ల కానీ దైవత్వం అనే అమృతత్వం మనకు ప్రాప్తించదు. దేనివల్ల అమృతత్వం రాదో చెప్పారు. మనకు ప్రజాబలం ఉన్నా, ధనబలం ఉన్నా, పదవి బలం ఉన్నా, సంపద ఉన్నా, వీటిని ఒకవేళ త్యాగం చేసినా కానీ మన పదవిని వదిలేద్దాం, ఉన్న ధనాన్ని వదిలేద్దాం, సంపదలు వదిలేద్దాం, త్యాగం చేద్దాం. కానీ ఆ త్యాగం వల్ల కూడా మనకు ప్రాప్తించదు. భావన రావాలి. నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహా వాక్యాలనంతా అర్థం చేసుకున్నాను అనుకున్నవాడు అజ్ఞానియే. ఇవన్నీ తనకు తాను పెట్టుకున్న పేర్లే గాని మరొకటి కావు. నేను పండితుడినన్నా, లేదా సంపద పరుణ్ణని చెప్పుకున్నా, లేదా ఫలానా పదవిలో ఉన్నానని చెప్పుకున్నా
ఇవన్నీ కూడా మనకు మనం ఏర్పరచుకున్నవే కానీ మరొకటి కావు. తనకు తానుగా ఉన్నాననే అర్థాన్ని గుర్తించిన వాడే మహాజ్ఞాని. తనకు తాను అనుకున్నప్పుడు ఇవన్నీ విడిపోతాయి. మన పాండిత్యము పక్కకెళ్తుంది, మన సంపద పక్కకెళ్తుంది, మన పదవి పక్కకెళ్తుంది, నేనే అనేటువంటి అభిప్రాయం పక్కకు పోతుంది. తనకు తానే అప్పుడు తనకు తానుగా గుర్తించబడేటప్పుడు మహాజ్ఞాని అవుతాడు. ఇది సంపద మనకు ఉన్నదంతా కూడా ఇది ఎవరు కట్టించారు? పరమాత్ముడు. మనకు పరమాత్ముని వల్ల లభించింది. మనకి ఏదైనా సరే, సుఖమైన కష్టమైన పరమాత్మ వల్లనే మనము మన కర్మ ఫలముగా అనుభవిస్తున్నాం అనేటువంటిది ప్రతి నిమిషము పరమాత్మను కర్తగా చేసుకోవాలి మనం. అహంకారం ఉండినంత వరకు ఆత్మ సందర్శనము చేయలేడు. అహంకారానికి ఆత్మ సందర్శనానికి వ్యతిరేకం కుదరదు. అహంకార నిర్మూలనం గావించి ఆచరించే కర్మలు త్యాగములుగా మారతాయి. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అవి పుణ్య కార్యక్రమాలుగానే లౌకికానికి కనబడతాయి. కానీ అవి అహంకార పూరితం కాకుండా ఉన్నప్పుడే త్యాగముగా అవుతుంది తప్ప, అహంకార పూరితముతో ఏ కర్మ, అది పుణ్యకర్మలు అయినప్పటికీ కూడా అది త్యాగము కానేరవు. అహంకారము లేక చేసే కర్మలే త్యాగముగా యోగముగా మారు. కనుకనే పరమ పవిత్రమైన ప్రేమతత్వాన్ని మనం అనుసరించాలి. ఇక్కడ ఈ అహంకారము పోవడానికి మొట్టమొదటి సాధన ప్రయత్నం ఏమిటంటే ప్రేమతత్వాన్ని మనం అనుసరించాలి. అంటే ప్రేమతో చేయాలి కార్యక్రమాలు. మనం ఈ ప్రేమతత్వం కంటే సులభమైనది మరొకటి లేదు. అంతటి శక్తి ఉన్నది దీనికి. అందరినీ ప్రేమించాలి. ఈ ప్రేమలో ఉండిన మహాపటుత్వమైన శక్తి అది ప్రేమ శక్తి సామాన్యమైనది కాదు. అసామాన్యమైనటువంటి శక్తి ప్రేమ శక్తి. మహాపటుత్వ శక్తి ఈ ప్రేమది. ప్రేమ చేతనే, ఆ మహాశక్తి వల్లనే స్వామి ప్రేమ రూపుడై వల్ల, ప్రేమ స్వరూపుడై ఉండటం వల్ల మరి విశ్వమంతా కూడా స్వామి యొక్క ప్రేమతత్వంతో మునిగి తేలుతున్నారు. ప్రేమ చేతనే ఐకమత్యం చేకూరుతుంది. ఎన్ని దేశాల వాళ్ళు పుట్టపర్తిలో మనకు కనబడుతూ ఉంటారు. అందరిలో అక్కడ వాళ్ళ దేశం మనకు కనబడదు, వాళ్ళ భాష మనకు కనబడదు, కానీ ఏదో ప్రేమ అనేది మనకి మనస్సులో మెదిలేటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశము పుట్టపర్తి అనేటువంటిది. ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది. అక్కడ మనం అందరం ప్రేమ చేతనే ఒకరికొకరు, మనం మన కళ్ళల్లో ప్రేమ, ఆలోచనలో ప్రేమ, ఎవరిని చూసినా మనం ప్రేమతోనే చూస్తాం. అక్కడ ఏకత్వం ప్రాప్తిస్తుంది ప్రేమ వలన. ఈనాడు జగత్తులో కనిపించే భిన్నత్వములన్నీ కూడాను ఏకత్వం యొక్క అంశములే. మొదట ఉన్నది ఏకత్వమే, తరువాత భిన్నత్వములుగా మనం ఏర్పరచుకున్నాం. అజ్ఞానం వలన కానీ అవిద్య వలన కానీ. నిజానికి కనిపించే భిన్నత్వములన్నీ కూడా ఏకత్వమే యొక్క అంశములే కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము. అట్టి మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించినప్పుడు మనము ఏమాత్రము విచారించనక్కర్లేదు. కాబట్టి ఈ ఏకత్వము అనేటువంటి పదమును భావముగా మార్చుకున్నప్పుడు, గుర్తించగలిగినప్పుడు, ఆ మూలాధారమైన తత్వాన్ని మనం గుర్తించినప్పుడు మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు. ఎందుకని అంటే అంతా భగవంతుడిగా కనపడినప్పుడు మనకి ఈ సుఖ దుఃఖములు అనేవి కూడాను సామాన్యములుగానే అనిపిస్తాయి. ఐకమత్యము లేనిదే ఏ చిన్న కార్యమును కూడా సాధించలేము. కనుక భారతీయులు ముందుగా సాధించవలసినది ఏకత్వము, అదే ఐకమత్యము. ఐకమత్యమునకు ఉదాహరణ చెప్పమంటే భారతదేశ స్వాతంత్రమే పెద్ద ఉదాహరణ. మన ఇండిపెండెన్స్ రావటమే ఐకమత్యమునకు గొప్ప ఎగ్జాంపుల్ అన్నమాట. భారతీయులు దీనికి, ఈ ఐకమత్యమును సాధించడానికి మరి ఎన్ని వేల మంది కృషి చేసి ఈ ఏకత్వాన్ని తీసుకొచ్చారో మనం ఆలోచించినప్పుడు అది ఒక సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు. భారతదేశం స్వాతంత్రం సంపాదించడం అనేది అది ఐకమత్యమునకు పరాకాష్ఠే అనుకోవాలి. భారతీయులు ముందుగా సాధించవలసినది ఏకత్వము, అదే ఐకమత్యము. ఐకమత్యము లేనిదే ఏ చిన్న కార్యమును కూడాను మనము సాధించలేము. 78 కోట్లు ప్రజలంతా, స్వామి ప్రసంగం చేసే నాటికి 78 కోట్లు భారతదేశం జనాభా. మరి ఈనాడు సుమారు 140 దాటిపోయి 150 కూడా వచ్చినట్టుంది. 78 కోట్లు ప్రజలంతా భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు
కించిత్తైనా కూడాను సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అప్పటికే ఈ భిన్నత్వం అనే దాన్ని మనుషులు పాటించడం ఎక్కువైంది. అందుకని వీరంతా కూడా ఒకరికొకరు కించిత్తైనా కూడాను సంబంధం లేకుండా జీవిస్తున్నారు. వేరు వేరు, ఎవరికి వారు వేరు అనుకుంటారు. ఏ వ్యక్తిని చూసినప్పటికీ స్వార్థము, స్వప్రయోజనము, కులము, మతము, ఈ వర్గ భేదములు పూర్తిగా ధ్వంసము కావాలి. ఐకమత్యం కావాలంటే తన కుల, మతం, వర్గ భేదములు వీటన్నిటిని కూడా మనం పక్కన పెట్టినప్పుడే ఐకమత్యం కుదురుతుంది. అవి కొంతవరకు మాత్రమే, కొన్ని పనులకు మాత్రమే వాటిని పరిశీలనలోకి తీసుకోవాలి తప్ప ప్రతి దాని కర్మలో కూడా దాన్ని రానియకూడదు. ఎవరిది ఏ కులము కాదు, అందరిది కలిపి మానవ కులము. పుట్టినప్పుడు కులము లేదు, మతము లేదు, అందరిది కలిపి మానవ కులము, మానవ జాతి. నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను వైశ్యుడను, నేను శూద్రుడను అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినవే కదా. నేను బాలుడను, నేను యవ్వనుడను, నేను వృద్ధుడను, నేను పురుషుడను అనుకోవటం కూడా దేహభ్రాంతే. కాబట్టి ఈ బాల తత్వము, యవ్వన తత్వము, వృద్ధ తత్వము, పురుషుడు, స్త్రీ, అలాగే బ్రాహ్మణము, క్షత్రియుము, వైశ్యుడు, ఇవన్నీ కూడాను దేహముకు సంబంధించినవే. స్త్రీలు పురుషులు సర్వత్రా ఉంటున్నారు. నీవు నేను పురుషుడనని చెప్తున్నావు. దీనికి ఆధారం ఏమిటి? దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడను అంటున్నావు. దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు. కాబట్టి స్త్రీ పురుష భేదము కూడా దేహమునకు సంబంధించినదే. ఇవి దేహరీత్యా అంటగట్టుకున్నవే గాని సత్యములు కావు. దేహభ్రాంతి ఉండిన వారికే ఈ భేదములంతా కూడాను. కాబట్టి మనందరం కూడా దేహభ్రాంతితోనే ఉన్నాము. మనం దేహభ్రాంతి పోయిందని నా మటుకు అని అనుకోవడం లేదు. అది పోవడం చాలా సాధన అవసరం. భగవంతుని వరప్రసాదం కనీసం మనం స్వామి ఇది చెప్పారు అనేటువంటిది కనుక మన మనస్సులో మననం చేసుకుంటూ ఉండగలిగితే చాలు. భగవంతుని వరప్రసాదములైన పంచభూతములకు ఏ కులం ఉంటున్నది? నీటిదే కులము, నిప్పుదే కులము, గాలిదే కులము, గగనమునదే కులము. ఇవి అందరికీ సమానమే. వీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో, మరి వాటిని ఉపయోగించుకోవడంలో అక్కడ కులములు, మతములు, ప్రాంతములు ఏమీ కూడా అడ్డు రావట్లేదు. అందరం మనం ఈ పంచభూతాలని అనుభవిస్తున్నాం. అంతేకాదు, పంచభూతములతో ఏర్పడ్డాం. మన శరీరము, దేహం పంచభూతములతో ఏర్పడింది. ఇవి అందరికీ సమానమే. ఇలాంటి ఏకత్వాన్ని మనం ఎందుకు భావించకూడదు? అందరి శరీరములు పంచభూతాలతో ఏర్పడినటువంటివే అని అనుకున్నప్పుడు ఏకత్వాన్ని ఎందుకు మన భావనలోకి రాదు? ఆలోచించమంటున్నారు స్వామి. దాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అభివృద్ధి గావించకూడదు అని ప్రశ్నిస్తున్నారు. మన జీవితం అంతయు కూడాను దేహభ్రాంతిలోనే, దేహ సంబంధమైన ఆశలతోనే మనం గడిపేస్తున్నాము. మనకు హెచ్చరిక చేస్తున్నారు, తెలియజేస్తున్నారు. నువ్వు దేహభ్రాంతిలో ఉన్నావు, దేహ సంబంధమైనటువంటి ఆశలతోనే బ్రతుకుతున్నావు, నీ టైం అంతా కూడా, జీవితం అంతా దాంతో గడుపుతున్నావు అని చెప్తున్నారు స్వామి. వ్యక్తిగతమైన భావములు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ సమిష్టి స్వరూపమైన దేశతత్వము లోపల మనమందరము అన్నదమ్ములు, అక్క చెల్లెండ అనే సత్యభావాన్ని గుర్తించాలి. వ్యక్తిగతమైనటువంటి పనులు ఎన్నున్నా, కార్యక్రమాలు ఎన్ని పెట్టుకున్నా, కానీ సమిష్టికి వచ్చేసరికి అంతా కూడా దేశతత్వం లోపల అన్నదమ్ములమే, అక్క చెల్లెళ్ళమే అనేటువంటి సత్యభావాన్ని గుర్తించాలి. భావము అనకుండా సత్యభావము అన్నారు. అంటే దాంట్లో తప్పనిసరైనటువంటిది, నిజమైనటువంటి భావము అక్క చెల్లెండనే భావమే. ఏకత్వ భావము ఏర్పడాలంటే సేవలో పాల్గొనాలి. సరే, ఏకత్వ భావము ఉండాలి అన్నప్పుడు మరి ఉండట్లేదు, తేడాలు మనం గమనిస్తున్నాము, కష్టం అవుతుంది. ఎలాగంటే దాన్ని తేలిక చేస్తున్నారు స్వామి. ఏకత్వ భావమును ఎలా పొందవచ్చో మార్గం చెప్తున్నారు. ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడాలనంటే మనము సేవలలో పాల్గొనాలి. దేహము వచ్చి, అందుకే సర్వ్ ఆల్, సేవలలో మాత్రమే ఏకభావం వస్తుంది. దేహము వచ్చింది, కానీ ఇది ఎందుకోసం వచ్చింది? దీనిని చక్కగా విచారించాలి. మనకి మానవ దేహం రావడం అనేది చాలా గొప్ప అదృష్టము వచ్చింది.
దీనిని చక్కగా విచారించాలి, ఎందుకు ఉపయోగించాలి. నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది. ఈ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకొని భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ విస్తరాకును మనం పారవేస్తాం. విస్తరాకు ముందుగా మన టేబుల్ వేసినప్పుడు ఎంత దాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం. మరి ఎక్కడ మురికి మట్టి లేకుండా మరల దాని నిండా నీళ్లు తల్లి చాలా శుభ్రంగా దాన్ని జాగ్రత్తగా చూస్తాం. ఎందుకని? దాంట్లో మనం భుజించేటువంటి ఆహార పదార్థాలు పెడుతున్నారు కనుక దాన్ని ఏమాత్రం మలినం ఉన్నా మనం ఊరుకోలేము. అందుకని దాన్ని అంత శుభ్రం చేస్తాం విస్తరాకుని. తర్వాత దాన్ని భోజనం అయిపోయిన తర్వాత నిర్లక్ష్యంగా ఆ విస్తరాకును మనం పారేస్తాం. అదే విధముగానే దేహానికి విస్తరాకు చెప్తున్నారు స్వామి పోలిక. అదే విధముగానే ఈ దేహం అనే విస్తరియందు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తనలు అనే పలహారాలంతా పెట్టుకొని మనము అనుభవించి ఆనందించి 10 మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విస్తరిని నిర్దాక్ష్యంగా విసర్జించాలి. మన దేహాన్ని ఎంత పవిత్రమైనదిగానో తలచాలి. అంత పవిత్రమైనటువంటి భావం అక్కడ విస్తరిలో తీసుకునేటువంటివి ఎలా పవిత్రంగా మనం విస్తరాన్ని శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన ప్రవర్తనలతో కూడా వాటిగా పోల్చుకొని ఆ ప్రవర్తనలో మనం అనుభవిస్తూ ఇతరులకు కూడా 10 మందికి దాన్ని అందింపజేస్తూ ఈ దేహమును ఉపయోగించుకొని చివరికి ఇది శిథిలావస్థకు చేరే నాటికి దాని మీద నిర్లక్ష్యాన్ని ఏర్పరచుకోమంటున్నారు. నిర్దాక్షిణ్యంగా విసర్జించాలి దేహాన్ని. పోయేటప్పుడు కూడా కనీస పరిస్థితి అనమాట. అసలు ప్రధానమైనటువంటిది కూడాను ఆ దేహమును నిర్దాక్షిణ్యంగా విసర్జించాలి. మరి అయితే విస్తరి కలదు కదా అని వ్యర్థ పదార్థములంతా అందులో ఉంచుకొని ఆరగించడానికి ప్రయత్నిస్తామా? మంచి మంచి పదార్థములనే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము. రుచికరములైన ఆరోగ్యమును అందించే పదార్థములే మనం ఆశిస్తాము, ఆరగిస్తాము. అంతేకాదు వడ్డన చేసుకుంటూ వచ్చేటప్పుడు మనకి తినదగినదే లేకపోతే ఇష్టమైనదో లేకపోతే మన ఆరోగ్యానికి సరిపడినవో వాటిని వద్దని చెప్పి మనకి కావలసినటువంటి ఇష్టమైనటువంటి వాటిని అనుకూలమైనటువంటి వాటినే విస్తరిలో మనం వడ్డింపజేసుకుంటామే. అదే మాదిరిగా ఈ దేహం అనే విస్తరి యందు పవిత్రమైన గుణములను మనం వడ్డించుకోవాలి. అక్కడ మనకి ఇష్టం లేని దాన్ని వడ్డించుకోవట్లేదు. అదే మాదిరి ఇక్కడికి పవిత్రమైన దానినే మనం ఈ దేహముతో అనుభవించి కర్మలు చేసుకోవాలి. పవిత్రమైన భావాలు ఆరగించాలి. పవిత్రమైన భావాలు తో పనులు చేయాలి. దివ్యమైన తత్వాలు ఇందులో మనం అనుభవించాలి. దేహం ఉన్నది కదా అని ఇష్టం వచ్చిన పనులు మనము చేయరాదు. తల ఉన్నది కదా అని అనవసరమైన విషయాలలో మనం ప్రవేశించరాదు. కనులున్నవి కదా అని అనేక విధములుగా మన దృష్టిని పాడు చేసుకోరాదు. చూడవలసిన దృశ్యములు మాత్రమే మనము చూడాలి. చూడరాని విషయములు మనము ఏమాత్రము కూడాను చూడరాదు. పంచే జ్ఞానేంద్రియములతో ఉన్నవి కదా అని చెప్పని ప్రతిదాన్ని మనం తీసుకోకూడదు. అవి హాని కలిగించే పనులు ఉన్నాయి, హాని కలిగించే కార్యక్రమాలు ఉన్నాయి. వాటి మీద మన దృష్టి పడుతుంది. ఆ విషయాలు మనం వింటాం, కానీ మనం చేరనీయకూడదు అంటున్నారు. దేన్ని పెడితే దాన్ని మనకి అవయవాలు ఉన్నాయి కదా అని చేరనీయకూడదు. జ్ఞానేంద్రియముల ద్వారా. అలాగే కర్మేంద్రియములతో కూడా అంతే. చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి. ఇలాంటి పవిత్రమైన కర్మల చేతనే ఈ జీవితాన్ని సార్థకము పవిత్రతము గావించుకోవాలి. అప్పుడే ఏకత్వ భావము ఏర్పడాలంటే సేవలో పాల్గొనాలి. సేవలో పాల్గొనాలంటే మన దేహాన్ని, మన దేహములోనికి పవిత్రమైన ఆహారము, పవిత్రమైన ఆలోచనలు మన దేహంలోనికి మనం ప్రవేశింప చేసుకున్నట్లయితే ఏకత్వ భావము వస్తుంది. సేవ ద్వారా భగవంతుడు ఏమైనా చేయవచ్చును. ప్రేమస్వరూపులారా, ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించడానికి మీరు అమితంగా ఆలోచనలు, విచారణలు చేయవలసిన అవసరం లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే ఇది ఎంత కష్టమో, దీనిలో మనం ప్రవేశించి కృతకృత్యము కాగలమా అని భయపడి అసలు ఆ మార్గమునే చూడకుండా అటువంటి సత్సంగాలే వినకుండా ఉండక్కర్లేదు. అమితంగా ఆలోచించాల్సిన అక్కర్లేదు. భారతీయుల యొక్క సంస్కృతి
మూఢనమ్మకములతో కూడుకున్నది కాదు. మన కార్యక్రమాలు పెద్దలు పెట్టినవన్నీ కూడా ఏది మూఢనమ్మకం కాదు. అనేక విధములైన సాధనలు సల్పి పరిశోధనలు చేసి అనేక మంది మహర్షులు అనుభవించి ఆనందించి 10 మందికి పంచిపెట్టిన మహత్తరమైన సంస్కృతి ఇది. మన సంస్కృతి అంటే పూర్వ చరిత్రే సంస్కృతి. అది మన దేశానికి చాలా పవిత్రమైనటువంటి దాన్ని మనకి ఎన్నో పరిశోధనలు చేసి ఇది మనకి మన భారతీయ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగించేవి అనేటువంటి ఉద్దేశంతో వాటిని మనకు అందజేయటానికి మహర్షులు ఎన్నో సాధనలు చేశారు, ఎన్నో పరిశోధనలు చేశారు. వారు అనుభవించి మనకు అందింపజేసినటువంటి ఆచారములే ఈ సంస్కృతి. ఇది మహత్తరమైనది. వేద శాస్త్ర ఇతిహాస పురాణముల నుండి పవిత్రమైన క్షీరమును తిరిగి తీసి దాని నుండి ఒక విధమైన వెన్న వంటి సారమును అందుకున్నది భారతదేశము. మన యొక్క సంస్కృతి అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఒక పాల నుండి వెన్నను తీయటానికి ఒక 24 గంటలు ఎలా పడుతుందో అలాగా మన సంస్కృతిని చాలా శ్రద్ధతోటి, ప్రేమతోటి, శ్రమలతోటి వారు జీవితాలని పణంగా పెట్టి మనకు అందజేశారు మహర్షులు. ఆ సంస్కృతి వెన్న వంటిది, ఎంతో సాధించి తీసినటువంటి వెన్న వంటిది. భారతదేశము మట్టి ముద్ద కానీ మాంసపు ముద్ద కానీ కాదు. ఒక్క నిమిషం అండి. భారతదేశం మట్టి ముద్ద కానీ మాంసపు ముద్ద కానీ కాదు. ఇది అమృతపు ముద్ద, ఆనందపు ముద్ద, సర్వశాస్త్ర ఇతిహాసముల సారమైన వెన్న ముద్ద. ఒక్క మాటలు ఇది నిజంగా పిల్లలకి ఇప్పుడు ఈ పేర అంతా కూడా నాకైతే ఈ బాల వికాస్ లో చెప్పటానికి అనువైనటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నారు. భారతదేశం అంటే ఏమిటి అంటే ఇటువంటి ఒక వాక్యం కనుక మనం పిల్లల దగ్గర నుంచే అందజేసినప్పుడు ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. భారతదేశం మట్టి ముద్ద కాదు, మాంసం ముద్ద కాదు, అమృతపు ముద్ద, ఆనందపు ముద్ద, సర్వశాస్త్ర ఇతిహాసముల సారమైన వెన్న ముద్ద. ఇలాంటి పవిత్రతను మనం విచారించడానికి ప్రయత్నించక ఏదో ఎవరికి తోచిన రీతిగా వారు యోచించటం, అనుసరించటం ఇది భారతీయులకు సరైన కర్తవ్యము కాదు. భగవంతుడు సర్వత్రా సర్వుల యందు ఉండటం చేత అతను ఏ పనైనను చేయవచ్చును. భగవంతుడైతే ఇది చేస్తాడా, ఇట్లా ఉంటాడా అని విచారించి నిర్ణయించే శక్తి, అధికారము ఎవరికీ లేదు. భగవంతుడు ఏమైనా చేయవచ్చు. సాధారణంగా అజ్ఞానంతో ఇది ఇలా చేశాడు ఏమిటి, అది అలా చేశాడు ఏమిటి భగవంతుని అని మానవులు అనడం కూడా చాలా ఇది. మన ఉదాహరణ కూడా మరి చిన్న విత్తనంలో విత్తనం ఏమిటి, ఎంత చిన్న కాయ ఏమిటి, ఎంత పెద్ద వృక్షం ఏమిటి, మరి అంత పెద్ద కాయ ఏమిటి, ఎంత చిన్న లేత తీగ ఏమిటి, ఆ కథలో మరి ఇదే ఉంటుంది. భగవంతుడు ఎందుకు ఆలోచించాడు? భగవంతుడు చేసేటువంటి నిర్ణయించే శక్తిని ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఏమైనా చేయవచ్చు. కన్నీరు తెప్పించు, కన్నీరు తప్పించు, జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు, పిచ్చిని పట్టించు, పిచ్చిని పోగొట్టు, పుట్టించు, రక్షించు, హతమనొచ్చు. మనం సాధారణంగా మనకు కనపడుతూనే ఉంటాయి లోకంలో. నేడు కోటీశ్వరుడిగా ఉన్నవాడు భిక్షాధికారిగా మారిన వారు ఉన్నారు, భిక్షాధికారిగా ఉండి లక్షాధికారిగా మారిన వారు ఉన్నారు, నాయకులుగా మారి ఏమీ పని లేక ఇంటి వద్ద కూర్చునేటువంటి వాళ్ళు అన్నీ చూస్తున్నాం మనం. ఇవన్నీ ఏదైనా చేయగలడు, ఎక్కడైనా ఏ పనైనా భగవంతుడు చేయవచ్చు. దాన్ని ఇలా ఎందుకు చేశాడు అనేటువంటి ప్రశ్న వేయటానికి వీలేదు. కొంతమంది ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు అని అనుకుంటాం మనం లౌక్యంగా. వాళ్ళు వెళ్ళి ఏ పరిపాలనలోనూ కూర్చుంటారు. మనకేం అర్థం అవుతుంది? భగవంతునికి అర్థం అవుతుంది. ఆ సీటు ఎందుకు వచ్చిందో, ఆ సీట్లో ఉన్నవాడికి కిందకి ఎందుకు వచ్చేసాడో మనకు తెలియదు. ఆ భగవంతుడి యొక్క చేతలవి. ఏ విధమైన సంకల్పము చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధముగా ఉపయోగించుకోవాలన్నది దైవానికి తెలుసు. చాలా ముఖ్యమైనటువంటి వాక్యము. మనం భ్రమపడకుండా ఉండేటువంటి వాక్యము. భ్రమతో ఏదేదో మాట్లాడకుండా ఉండేటువంటి
వాక్యము సూచన స్వామి మనకి ఇచ్చేటువంటిది. భగవంతుడు ఎందుకు చేశాడో మనం దాన్ని కామెంట్ చేయడానికి వీల్లేదు. దైవము ఇవే చెయ్యాలి అవే చెయ్యాలి అని నిర్ణయించే అధికారం ఎవ్వరికీ లేదు. హిరణ్యకశిపుడు ఉన్నాడు, ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుని రక్షించాడు, హిరణ్యకశిపుని శిక్షించాడు ఒకే క్షణంలో. ఆ కాలమునకు, ఆ శాపమునకు, ఆ పరిస్థితులకు అనుగుణముగా భగవంతుడే అన్ని విధముల నటన చేస్తాడు. ఏది చేయాలనో సంకల్పం ఆయన సంకల్పం అటువంటిది. మనం మాత్రం దాని మీద భగవంతుడు ఎలా చేశాడు అన్నామంటే అది మన అవిజ్ఞానం అవుతుంది, అజ్ఞానం అవుతుంది, అవిద్య అవుతుంది. భగవతత్వము ఇంకా అదే చెప్తున్నారు. భగవతత్వము ఇట్టిది అట్టిది అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. విశ్వం విష్ణు స్వరూపము, సర్వత్రా ఉండిన భగవంతునికి స్వార్థం అన్నదే లేదు. సర్వము లేని భగవంతుడు ఏ పని చేసినా గాని అది పరార్థమే. రెండు అనుకున్నప్పుడే స్వార్థము అలా ఉంటుంది, ఇంకోటి అని ఉంటుంది. కానీ భగవంతుడికి రెండు లేవు, ఒకటే గనక ఏ పని చేసినా గానీ అది పరార్థమే. అంటే స్వామి ఏ పని చేసినా మన కొరకే, ఆయనలో నుంచి వచ్చిన మన కొరకే. అది పవిత్రమే, అది ధర్మమే. భగవంతుడు ఏ పని చేసినా ధర్మమే. కనుక ఇట్టి సత్య స్వరూపమైన దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు. వేదోపనిషత్తులు సైతం అనేక విధములుగా పరిశోధనలు చేసి కడపటికి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనే మార్గం వరకు పోయారే గాని ఇది ఫలానా అని చెప్పడానికి ఎవరికి అధికారం లేకుండా పోయింది. భగవంతుడు ఇది అని చెప్పలేకపోయారు, ఇది కాదు అని చెప్పగలిగారు తప్ప ఇది భగవంతుడు అని చెప్పలేకపోయారు. ఇది కాదు ఇది కాదు అంటే మనకు తెలియనిది ఉన్నది. కాబట్టి అటువంటి తత్వం అది. జగత్తంతకు పాత్రధారి సూత్రధారి తానే. పాత్ర పోషించేది ఆయనే, ఎలా పోషించాలో కూడా చేసేది ఆయనే. పాత్రను సృష్టించింది ఆయనే, పాత్రల్లో నటించేది కూడా ఆయనే. అన్ని రూపములో కూడాను అతను ఒక పాత్రధారిగా నటన చేస్తున్నాడు. అనేది తానే, తిట్టించుకునేది తానే, ఏడ్చేది తానే, ఏడ్పించేది తానే. ఇలాంటి భగవంతుణ్ణి ఏమని మనము నిర్ణయించడానికి వీలవుతుంది? అయితే అంటే మన సంతోషము దుఃఖము ఇవన్నీ కూడా భగవంతుడే యొక్క నటనే అనుకోవాలి. అయితే దైవత్వానికి ఒక్కటి మాత్రమే లక్షణం ఏమిటంటే అదే ప్రేమతత్వము. ఆకర్షించే ప్రేమతత్వం ఉంటుంది ఆయనకు. భగవంతునికి ఆకర్షించే ప్రేమతత్వం ఉన్నది. అందుకే ఆకర్షింపబడి మరి అన్ని లక్షల మంది కోట్ల మంది భగవంతు స్వామి దగ్గరకు రావటం ప్రేమ ఆకర్షణ. ఈ ఆకర్షణ అందరికీ ఉండటానికి వీలు కాదు. సముద్రమునికే విశాలమైన అనంతమైన అగాధమైన లోతు ఉంటుంది. మనం కొద్దిగా ఆలోచించుకున్నట్లయితేనండి, మనకి బాల వికాస్ క్లాసులో బాల వికాస్ గురువును చూస్తే ఆ పిల్లలు ఎంత ఆనందపడతారో నాకు అదే అనిపిస్తుంది. అది మనకు గొప్పతనం కాదు, స్వామి యొక్క ప్రేమతత్వం, స్వామి చెప్పినటువంటి చెప్పిస్తున్నటువంటి పలికిస్తున్నటువంటి మాటలు చేతలు కార్యక్రమాలే మనకి వాళ్ళల్లో ఉన్నప్పుడు అంత ఆనందాన్ని మనం పొందుతున్నామంటే ఈ ప్రేమతత్వం మరి ఆ విద్యార్థుల్లో కనపడుతుంది. గమనం అంత ఆనందంగా ఉంటారు. సాయిరాం వస్తున్నారు, సాయిరాం వస్తున్నారు, మన పేరు తెలియదు వాళ్ళకి, సాయిరాం వస్తున్నారు అంతే. అలా ఉంటుంది. ఇది ప్రేమతత్వం. మనం అక్కడ పిల్లలం, స్వామి గురువు. మనం పిల్లలం, మన స్వామి గురువు. అట్లా సముద్రమునికే విశాలమైన అనంతమైన అగాధమైన లోతు ఉంటుంది. దాని నుండి తెచ్చుకున్న టంబ్లర్ వాటర్కు దాని యొక్క విశాలత ఉంటుందా? ఒక సముద్రం విశాలమైనది, దానిలోంచి ఒక టంబ్లర్తో వాటర్ తెచ్చినప్పుడు దానికి అంత విశాలత ఉండదు. సముద్రము యొక్క రుచి ఉండవచ్చు కానీ ఈ నీరు సముద్రము కానేరదు. అదే రీతిగా జీవులుగా ఉండిన వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి సంస్కారమును అనుసరించి ఆ లక్షణములు కొంతవరకు ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండటానికి వీలు లేదు. పెద్ద వజ్రానికి ఎక్కువ ఖరీదు ఉంటుంది, చిన్న వజ్రానికి తక్కువ ఖరీదు ఉంటుంది. అలాగే శక్తి కూడా భగవంతుని శక్తి అపారము. మానవుల యొక్క శక్తి వారి యొక్క శక్తి అనుసారము సంస్కారం అనుసరించి ఉంటుంది ఆ లక్షణం. ప్రేమకు పైసా ఖర్చు లేదు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల జనులంతా ఇక్కడకు ఆకర్షించబడటానికి ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా, కానీ అది లేకపోతే ఇన్ని వేల మంది రావడానికి వీలు లేదు కదా. పుట్టపర్తి గురించి చెప్తున్నారు స్వామి. వీరందరికీ మేము ఏమైనా అందించామా? రమ్మని జాబులు ఏమైనా రాశామా?
లేక పేపర్లో ప్రకటన వేశామా? లేదు లేదు. స్వామి దివ్య ప్రేమ యొక్క ఆకర్షణే దీనికి మూల కారణము. కనుకనే త్యాగరాజు కూడా ఒకప్పుడు చెప్పాడు, లేఖన నిన్ను చుట్టుకున్నారు శ్రీకర కరుణా సాగరుడు అని నిన్ను చిన్మయ రూప చింతామణి నీవెగా. దాని అర్థం కరుణాసాగరం అనే చింతామణి నీ దగ్గర లేకపోతే ఎంతమంది నీ వైపు ఆకర్షింపబడతారా? ఆ చింతామణి నీ దగ్గర లేకపోతే ఎందరు చేరటానికి వీలవుతుందా రామా అన్నాడు. ఆ చింతామణి స్వామి దగ్గర ఉండబట్టే మనం అక్కడికి ఆకర్షింపబడ్డాము, స్వామి చేత ఆకర్షింపబడ్డాము. అట్టి ప్రేమ చింతామణి ఇక్కడ ఉండటం చేతనే ఎంతమంది ఇక్కడ చేరటానికి వీలైంది. ఎవరికి తోచినట్టు వారు చెప్పవచ్చును. ఎవరైనా సరే ఇంతమందిని ఆకర్షించే శక్తి ఎక్కడైనా ఉన్నదేమో చూపించమనండి. లారీలకు లారీలలో తీసుకువచ్చి తింపినా ఉండటానికి ఇష్టపడరు, పరుగెత్తిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ వద్దు వద్దు, షెడ్లలో స్థలం లేదని చెప్పినా కూడా చెట్ల కింద అయినా ఉంటామంటారు, కానీ వెనక్కు పోవటానికి ఏమాత్రము అంగీకరించరు. ఇదే నిజమైన హృదయానికి సంబంధించిన ప్రేమ. నిర్బంధముగా ఎవ్వరు ఇక్కడకు రావడానికి వీలుండదు. ఆ ప్రేమ పాశమే వీరందరినీ ఇక్కడ కట్టివేస్తుంది. అదే మనకు దైవశక్తి. అందరూ కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని భావించవచ్చును. మీ దృష్టిలో ఈ ప్రదర్శనలు కానీ నాది నాకు నిదర్శనము, ఇది నాకు సహజం. మీ దృష్టికి అది ప్రదర్శనం. నా స్వభావాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను. అది ఏ దైవమైన ప్రేమ. స్వామి యొక్క స్వభావం ఆ శక్తి దైవం మనకి ప్రదర్శనలుగా మనకు కనబడతాయి, కానీ అది దైవశక్తి నిదర్శనం. ఆ శక్తి అలాగే ఉంటుంది. అది సహజమైన శక్తి భగవంతునిది. ఇది ఎవరికి సాధ్యమయ్యేది కాదు, అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఎన్ని శాస్త్రములైనా, ఎన్ని వేదములైనా, ఎన్ని ఉపనిషత్తులైనా, బ్రహ్మ సూత్రములైనా మీరు సాధించి శోధించి అందుకోండి చూద్దాం. ఎంతో కష్టపడి జీవితం అంతా ఇవన్నీ నేర్చుకొని చదువుకున్నప్పటికి కూడా మీరు ఇవి చేయగలరేమో, ఈ స్థాయి చేరగలరేమో చూద్దాం అంటున్నారు స్వామి. ఇది సాధ్యం కాదు ఏనాటికి. ఆ ప్రేమను ఆధారం చేసుకున్న వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. దేని ద్వారా అర్థమవుతుంది? ప్రేమ ద్వారా అర్థమవుతుంది. ప్రేమకు నయా పైసా ఖర్చు లేదు. మీ యందు సహజముగానే ఆ ప్రేమ ఉంటున్నది. గుర్తు చేస్తుంది. ఇక్కడికి ఆపేనండి. సాయిరామ్ అండి. ఆ సహజ ప్రేమను మీరు అనుభవించడానికి ప్రయత్నం చేస్తే అది మీకు లభ్యమవుతుంది అని స్వామి మనకి ప్రేమ గురించి, ప్రేమతో మాత్రమే భగవంతుని గుర్తించడానికి వీలవుతుంది అని ఈ పేరాతో స్వామి చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, గురువు గారికి సమాంజసులు తెలియజేస్తూ అందరికీ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పిన మాటల్లో చివరి మాట మనం అన్వయించుకుంటే, మిమ్మల్ని ఎవరు పిలిచారంటే ఇక్కడ రోజు ఎవరిని బొట్టు, నేను అంటాం కాదు, కామరాజు గారు అన్నట్టు మిమ్మల్ని రోజు ఆయన బొట్టు పెట్టి పిలుస్తాడా? నేను ఎవరిని పిలవట్లేదు, బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం నాకు లేదు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఆ లాస్ట్ లైన్స్ మనం అప్లై చేసుకోండి. ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు మీరు? ఏదో ఇక్కడికి ఏదో కొంపలు మునిగిపోయినట్టు బస్సులో పరిగెత్తుకోవచ్చు, రైల్లో పరిగెత్తుకొచ్చి వస్తున్నారు. ఇందాక మార్నింగ్ చూస్తే నాకు అలానే అనిపించింది. ఆ ఆకుల శ్రీనివాసరావు, ఆకుల నరసింహ బాబు, రాధాకృష్ణ గబగబా పరిగెత్తుకోవచ్చు. ఏంది ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు? ఏం మునిగిపోతున్నాయి కొంపలు? ఇక్కడ ఏం కొంపలు మునిగిపోతున్నాయి పరిగెత్తుకొస్తున్నారు ఇక్కడ? ఓన్లీ ట్రూ లవ్ అవగాహన. ఇది అనితర సాధ్యం అండి. మనందరూ కూడా సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు మన జీవిత చరిత్రలో. ఎన్నో ఘనకార్యాలు చేసి ఉండవచ్చు మీరు, నేనైతే ఏం చేయలేదు. అందరూ కూడా మన జీవితంలో సువర్ణ అధ్యాక్షరాలతో రాసుకోవాల్సిన ఇది లాస్ట్ 4 years. ఇందాక ఒక మాట చెప్పాడు, ఇస్తారు ప్రస్తావన అనగానే మేము ఈ మధ్య 2 సార్లు 1, 2, 3 సార్లు తిన్నాం ఇస్తారు భోజనం. అంటే ఎక్కడో బఫే సిస్టమే. ఈ మధ్య మన సత్సంగాల్లో పెట్టుకున్నాం. మట్టి పాత్రలో తిన్నప్పుడు ఎలా ఉంది, గాజు పాత్రలో తిన్నప్పుడు ఎలా ఉంది, స్టీల్ పాత్రలో తింటే ఎలా ఉంది, ఇస్తరాకులో ఎలా ఉంది, లేకపోతే ఇప్పుడు థర్మోకోల్ షీట్లో యూజ్ అండ్ త్రో అయిపోయింది. నేను విస్తరాకు భోజనం చేసినప్పుడు
నేనైతే కొన్ని ప్రదేశాలు కటిక నేల మీద కూర్చున్న ఇస్తరి భోజనం చేసిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ నేల మీద చీమలు బాగుతుంటే రకరకాల జీవరాశులు మనకు ఇస్తరాకు వస్తున్నా కానీ కడు జాగ్రత్తగా మన యొక్క ప్రసాదం అనేది ముగించుకున్న తర్వాత దాన్ని మరలా మేము అప్పుడు ఇస్తారు అనుకుంటుంటాం. ఈరోజు ఒక మంచి పని అయినా చేశాను కదా, ఒకటికి నేను ఉపయోగపడ్డాను, భోజనం చేసే అవకాశాన్ని ఇచ్చాను, ఇస్తరాకి గోడవతలు వేస్తుంటే అనుకుంటుంటా. ఈ మాట చెప్తుంటే డిఎస్ శాస్త్రి గారు చెప్పిన చివరి మాట నాకు గుర్తుకొచ్చింది. స్వామి తన చివరి మెసేజ్ లో వాయిస్ బయటికి రావట్లేదా, ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు లేదా, ఎవడో అప్పటికప్పుడు రమ్మంటే వచ్చాట. మీ యావత్ జీవితంలో కనీసం ఒక్కడైనా ప్రేమించారా? మీ యావత్ జీవిత కాలంలో ఒక్కడికైనా సేవ చేశారా? కనీసం ఒక్కడికన్నా ప్రేమించండి, ఒక్కడికన్నా సేవ చేయమని అన్నాడు. కానీ ఈ మాటలు వినపట్లేదు చాలా మంది. అంత అయిపోయిన తర్వాత ఏం చెప్పారని స్వామి స్టూడెంట్ ఒక ఆయన శాస్త్రి గారు అంటే స్వామి చెంప పగలగొట్టారు అన్నట్టు. ఇంకా మాటలు ముద్దగా ఎవరికి అర్థం కాలేదు, వెరీ డిఫికల్ట్ గా. చివరిలో మనందరికి తెలిసిందే, ఎవరైతే కీన్ గా వింటారో మాత్రం వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అటువంటి స్వామి మాటను కొన్ని నేను ఇక్కడ సత్యోపనిషత్తుని తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తుంటే స్వామి పదాలు వాళ్ళకి అర్థం కాలేదు. సో ఐ హావ్ టు ట్రాన్స్లేట్ స్వామిస్ వర్డ్స్ ఇంటూ ఇంగ్లీష్. వాళ్ళు ఇంగ్లీష్ లో పెడితే వాళ్ళు ఇంగ్లీష్ ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసుకున్నాను వచ్చిన కొత్తలో. కొన్ని రోజులు అలా చేసే అవకాశం కలిగింది. చాలా డిఫికల్ట్, అర్థం కాదు స్వామి అంతా. మీ జీవిత కాలంలో ఒక్కరినైనా ప్రేమించగలిగారా? హ్యావ్ యు సర్వ్డ్ ఏ సింగిల్ పర్సన్ ఇన్ యువర్ హోల్ లైఫ్ టైం? మనం ఎవరికో వాళ్ళని ప్రశ్నించుకోవాలి. టుడే విల్ ట్రై టు కంప్లీట్ ద 2 మిగిలిపోయిన సత్సంగాలు స్వామి ఉన్నాయండి. ట్రై టు కంప్లీట్ టుడే కంపల్సరీలీ. ఫస్ట్ స్వామి కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానంలో పిల్లలు చెప్పిన దాన్ని విల్ టేక్ ద సబ్జెక్ట్, దెన్ విల్ గో ఫర్ జీసస్ క్రైస్ట్. మొన్న నేను అడిగాను గుర్తుగా, మిమ్మల్ని ఎవడన్నా ఎక్కడ ఆపుతాను అంటే, ఓ భగవంతా నన్ను త్వరగా టెస్ట్ చేసి ఉన్న స్థాయికి పంపించు అని కోరుకోవాలి. ఓ గాడ్ టెస్ట్ మీ, నన్ను అనవసరంగా పరీక్ష పెట్టకు అని పరీక్ష పెట్టు అని ప్రాధాయపడాలి నిజమైన సాధకుడైతే. కనుకనే నారదుడు ధ్రువుని టెస్ట్ చేశాడు అంతోటి ఆపాము. విల్ కంటిన్యూ ద సబ్జెక్ట్ టుడే. ఆ విధంగా మాట్లాడుతూ నారదుడు ధ్రువుతో అంటారనమాట, నాయనా నువ్వు చిన్నవాడవు, క్రూరమృగాలు సంచరించే అడవిలో ఏ రీతిగా జీవించగలవు? నీ ఆహారం మాట ఏమిటి? చెట్లనెక్కి ఫలములు కోసుకోవడం కూడా నీకు చేతగాదే అంటూ నారదుడు భయపెట్టాడు. ఈ సత్సంగాల్లో చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ వస్తాయండి. నేను రాత్రి ఒకసారి ఎందుకు నిద్ర పట్టక పునశ్చరణ చేస్తున్నాను. ఏం చెప్పబోతున్నాను ముందు చూసుకున్నాను. వెరీ వైటల్ వర్డ్స్ ఆర్ కమింగ్ ఇన్ టుడే సత్సంగ. అప్పుడే పిల్లవాడు, నారద, భగవంతుడు సర్వాంతర్యామి కదా, అతడే నన్ను పోషిస్తాడు, అతడే నన్ను రక్షిస్తాడు. ఒకవేళ రక్షించడానికి ఇష్టం లేకపోతే నన్ను శిక్షిస్తాడు. ఓన్లీ 2 థింగ్స్ కనుక ఉన్నవి రెండే, రక్షించుట, శిక్షించుట. రుద్రం చెప్పుకున్న 2 రకాల బాణాలు ఉన్నాయి, ఘోర అఘోర. ఏ బాణాలు వేయించుకుంటామో మన చేతిలో మన యొక్క ప్రవర్తన మీద ఉంటుంది. ఘోర బాణాలు వేయించుకుంటామా రుద్రుడి చేత? 2 బాణాలు ఉన్నాయి ఆయన దగ్గర. అదే ఈ మాట ఇక్కడ చెప్తున్నారు. ఎవరు చెప్పినా అదే మాట. ఉన్నవి రెండే, రక్షించుట, శిక్షించుట. ఐఎమ్ రెడీ ఫర్ బోత్ ఆఫ్ దిస్ అన్నాడు. వీటనేది సిద్ధంగా ఉన్నాను. నారదుడు అతని ధైర్య సాహసాలు మెచ్చుకున్నట్ట, నాయన నీవు దిగ్విజయం సాధించుగాక అని బ్లెస్ చేసి ఒక మంత్రాన్ని ఉపదేశించి పంపించాడు. ఏంటా మంత్రం అండి?
ఏమిటో ఓం మంత్రం నమో నారాయణ. కాదు కాదు అంతేనా? నేనైతే వేరే అనుకున్నా. ఎనిబడి? ఓం నమో భగవతే నమో వాసుదేవాయ. వాసుదేవాయ. యా, ద్వాదశాక్షి మంత్రాన్ని ఉపదేశించు. ఏదైనా ఒకటే, ఎండ్ రిజల్ట్ ఒకటే. నేను బాగా చెప్పారు. గ్రహణం పట్టిన ఓం నమ శివాయ నమ శివాయ అంటే గ్రహణం పట్టేదాకా ఓం నమ శివాయ ప్రతినిత్యం ఓం నమ శివాయ సాయిరాం సాయిరాం ఎప్పుడు అనుకోవాలి. ఎందుకంటే గ్రహణం ఎప్పుడో మొన్న పడింది, మనకు కనపడలేదు. నిన్న కూడా సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది, మనకు కనపడటం లేదు. అంటే గ్రహణం పట్టకపోతే ఓం నమ శివాయనమా అనునిత్యం అనుకోవాలండి మనం. అదే విధంగా యముడు కూడా నచికేతను ఎంతో పరీక్షించాట. స్వామి చాలా బాగా వెళ్తున్నారు కదా. ఈ కంపేర్డ్ హియర్ దే నారద అండ్ ధ్రువ అనేక సమస్యలను అతని తలలో దూర్చాడు. కానీ నచికేత దేన్ని చేర్చుకోలేదు. అతని సంకల్పం ఒకటి, నాకు భగవంతుడు తప్ప ఏమీ అక్కర్లేదు, ఆ పరతత్వాన్ని నేను అనుభవించాలి, ఇంకా నీవేమైనా చెప్పుకో అన్నాడు నచికేత. మనకు రెండు కావాలని స్వామి చెప్తుంటారు. ఎనీబడి మన సాధన ముందుకు పోవాలంటే రెండు కావాలని చాలాసార్లు అంటే పెద్దానికి ఏంటి ఇట్లా ప్రశ్నలు వేస్తున్నాయంటే అసలు ఒక్క క్వశ్చన్ కూడా వేయను మిమ్మల్ని. మన సాధన మంచిగా సాగాలంటే మస్ట్ హావ్ 2 things అండి. సమత మమత సార్. చెప్పండి, మీరు చెప్పండి. నేను అదే అనుకుంటున్నాను సార్. ఓకే, లీవ్ ఇట్. ఓకే, ఎనీబడి? భక్తి విశ్వాసము. ఓకే, మంచిది. సేవ ప్రేమ సార్. వెరీ గుడ్. చెప్పాను సార్ నేను కూడా. సమిష్టి స్థిరమైన సంకల్పం, స్థిరమైన సంకల్పంతో చెయ్యాలి. రెండే చెప్పమన్నాను, 4 చెప్పొద్దు. వాళ్ళు మల్టిపుల్ రెండే ఆన్సర్. ఓకే, మీరు ఎన్ని చెప్పింది కూడా కరెక్టే. మీరు చెప్పిన కూడా సాధన సంపత్తి అవి సాగాలంటే మీరు చెప్పిన 8 చెప్పారు మీరు, ఒక్కొక్క 4. ఈ 4 ముందుకు శరణాగతి ఆత్మసాక్షి వచ్చేమో సాయిరాం. సారీ. ఓకే సరే, నేను చెప్తున్నా, టైం లేదు. ఇవన్నీ కూడా సాధన సక్రమంగా సాగాలంటే చెలించని మనస్సు, భ్రమించని దృష్టి. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా సాధన సంపత్తి, ఇవన్నీ మంచిగా సాగాలంటే చెలించని మనస్సు ఉండాలి, భ్రమించని దృష్టి. ఈ 2 కుదిరాయి నచికేతనకు అన్నాడు స్వామి. ఎప్పుడైతే ఈ 2 కుదిరాయో అప్పుడు వాక్ స్తంభించి మనసులో చేరిపోయింది. మొన్నే ప్రస్తావించి వాక్ స్తంభిస్తే మనసు మాట్లాడడానికి ప్రయత్నం, షటప్ యువర్ మౌత్ అంట మైండ్ అంటుంటా. మైండ్ షటప్ అంటుందట. మనసు బుద్ధిని అనుసరించింది, బుద్ధి ఆత్మలో ప్రవేశించింది. అడ్మిట్ చేయండి అమ్మా, నేను సత్సంగంలో ఉన్నా, నాకు లేని పని పెడతారు. బుద్ధికి మనసుకు మధ్యలో ఒక అడ్డుగోడ ఉంటుందట. ఏమిటి అడ్డుగోడ? అదే ప్రకృతి అనే తెర. దాన్ని ఇందాక మా సోదరుడు దేహ భ్రాంతి అన్నారు. ఆ దేహ భ్రాంతిని వదలినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది. దేహతత్వం ఒకవైపు అండి, పరతత్వం మరొక వైపు ఉన్నదంటే ఏమాత్రం అర్థం కాదు. 2 గంటల సత్సంగం రిమైన్ 22 hours అంటే 2 గంటలు కూర్చుంటున్నాం. మీరు 22 గంటలు కూడా ఇంకా 22 గంటలు ఉన్నాయి కాక రోజు మొత్తం మీద. దేహతత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున ఉంటుందంటే మనకి ఏమాత్రం అర్థం కాదు. చాలా ప్రమాదం. దీన్ని ఏమంటారు? అలా చేసేవాడిని ఏమంటారండి? ఒక పదం వాడుతుంటాం. రెండు పట్టుకుని ఏలాడేవాడిని ఏమంటాం అండి? రెండు పడవల మీద కాళ్ళు వేసి రెండు పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణం చేసినట్టు అవుతుందంటారు సార్. ఇంకోటి కూడా అంటుంటాం. డ్యూయల్ మైండెడ్ అంటాం.
స్థిరత్వం నేను మనసు సార్. త్రిశంక స్వర్గం సార్. ఎగ్జాంపుల్ కావాలి నాకు, ఉదాహరణ. ఇందాక పడవ అన్నాడు, అటువంటిది ఒక వస్తువు ఉంటుంది ఇక్కడ. రెంటికి చెడ్డ రేవడేమో సార్. ఎందుకు అవుతాడు? ఎప్పుడు అవుతాడు రేవడి? రెంటికి చెడ్డ. చెడ్డటం కాదు, ఎట్లా చెడ్డ అవుతాడు వాడు? వాడు పని చేస్తే రెండుకి చెడ్డ. 2 గుర్రాలపై స్వారీ అంటారు. అవును సార్. ఓకే. 2 గుర్రాలపై స్వారీ ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు? చేయటానికి వీలు కాదు. అందుకే ఇక్కడ మన బ్యూటిఫుల్ లెసన్ అండి మనకి. కనుక నీవు ప్రకృతినే పరమాత్మగా భావించుకో, తప్పు లేదు, నథింగ్ రాంగ్. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ అన్నాడు. నేను 24 గురువులు చెప్పాడు ఆ యదు మహారాజుకి, ఆయన యోగిరాజు. లేకపోతే పరమాత్మనే ప్రకృతిగా భావించుకో, తప్పు లేదు. క్లియర్ కట్ మనకి ఎల్ఎస్పి గారు అన్న డౌట్స్ క్లియర్ అవుతున్నాయండి. ఇంకా డౌటింగ్ పెట్టుకోవద్దు, మనం ఉన్నదాంతో ముందుకు పోవటమే. మా సోదరి మన చాలు మనకి ఎంజాయ్ చేయడానికి. లేనిపోని కొత్త చెప్పుకొని కఠోరాన్ని యమనియమాలు మనకు ఏమవద్దు, ఏమవద్దు. హ్యాపీగా సత్సంగా నీకు సత్యాలని సీక్రెట్ సింపుల్ గా తెలుసుకుని ముందుకు పోదాం. కనుక ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని భావించుకోవద్దు. సర్వం విష్ణుమయ జగత్. అటువంటి ఏకత్వాన్ని ఇందాక సోదరుడు చెప్పాడు. ఏకత్వాన్ని నచికేతనకు చక్కగా బోధిస్తూ వచ్చాడు యమధర్మరాజు. ఎందుకంటే ఇప్పుడు ఎలిజిబుల్ స్టూడెంట్ అనుకున్నాడు, టెస్ట్ పెట్టాడు, అంతా ఓకే అయిన తర్వాత నౌ హీ నారేటింగ్ ధర్మ సూక్ష్మాలు. ఇంకెన్ని చెప్పారు నాకు తెలియదు. ఇదైతే ఒకటి దొరికింది, తర్వాత చూస్తాను. నచికేతనికి ఇంకా సందేహం తీరలేదు. ఎందుకట పరతత్వం అనేది చాలా కఠినమైనదే, ప్రణవోపాసన చాలా కష్టమంటారు కదా, కానీ యమధర్మ అంత సులభంగా చెప్తున్నాడే. అన్ని ఇబ్బందే మనకి. కష్టంగా చెప్తే సార్ అర్థం కావట్లేదు సార్, బుర్ర హీట్ ఎక్కుతుంది సార్, సులభంగా ఇంత ఈజీగా ఉంటుంది సార్ ఆధ్యాత్మికం అంటే ఏం చెప్తాం? కష్టంగా చెప్తే డిఫికల్ట్ సార్, ప్లీజ్ సార్, సింపుల్ సార్. మన టీచర్ని అడిగాం, ఈజీ చెప్తే ఇంత ఈజీ కాదు సార్, కొంచెం డిఫికల్ట్ చేయండి. అయితే ప్రణవోపాసన కంటే సులభమైన సాధన మరొకటి లేదు. ఎందుకంటే ఈ వేదాంత చాలా వైటల్ అండి. అయితే ప్రణవోపాసన కంటే సులభమైన సాధన మరొకటి లేదు. ఎంత చెప్పండి, ఓం ఓం. అందుకంటే నిజంగా ఏదో మంత్రం చెప్పాడు, ద్వాదశాక్షి, ఓం నమో భగవతే నాకు నీ కాలు వేసి నా నెత్తి మీద ఇవన్నీ అక్కడ ఓం 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 ఎంత ఈజీ అండి అని అనలేం మనం. వాళ్ళకి స్మరణ ఉంటాయి రోజు మొత్తం మనకి. అన్నింటికీ ఆధారం అదే. మన నఖశిఖ పర్యంతరము సంచరించేది ప్రణవమే. ఈ ప్రణవమే సర్వమునకు ఆధారం. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామి. మనంతా ప్రస్తుతం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. మనందరికి కూడా విశ్వస్వరూపం కనిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ మన శ్వాస ఏ రీతిగా జరుగుతోంది మనం అనుకోకపోవచ్చు. నేను అంటలేదంటే నీకు తెలియబోలేదు, నువ్వు గుర్తించట్లేదు. సోహం సోహం అంటూ మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సంచరిస్తున్నాయి. ఒక్కసారి కాదు, 21,600 సార్లు. అయిపోయింది సత్సంగం అయింది, భోజనం అయిపోయింది, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు. ఆ నిద్రావస్థలోకి పోయినప్పుడు ఆ సో అనే దాంట్లో సకారం మైనస్ అవుతుంది అంటున్నారు. హమ్ అనే దాంట్లో హకారం మైనస్ అవుతుంది. అక్కడ సకారము, ఇక్కడ హకారం మైనస్ అవుతుంది. సోలో సకారం లేనప్పుడు అది ఓ అవుతుంది, హమ్లో హకారం లేనప్పుడు అవుతుంది. అక్కడ ఓం కలిసి ఓం అవుతుంది. అది నిద్రలో ఓం అంటుంటాడు, జాగ్రత్తావస్థలో సోహం సోహం అంటుంటాం. అంత అద్భుతంగా చెప్పారు చూడండి. పిల్లలు కనుక అర్థమవుతుంది, పెద్దవాళ్ళకి మనకి చెప్పలేదు స్వామి. దిస్ ఈజ్ సత్సంగా టు స్వామి చిల్డ్రన్. చాలా మంది నిజ నిత్య సమయంలో గురక పెడుతుంటారు. నువ్వు ఈ ఓంకారం ప్రత్యేకంగా వినాలంటే అక్కడ కూర్చుని విను. ఆ గురక పెట్టేవాడు ఓం అనే శబ్దం చేస్తుంటాడు, కానీ సోహం అని పలకడు.
అయితే కొంతమంది నోరు చేతి గురకపెట్టే సమయంలో కొంత వికారాన్ని పొందుతారు. మాస్ ఒలింపిక్ లో పడుకున్నప్పుడు రాత్రిపూట రకరకాల గురకలను బాబు ఆ బాల వికాస్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ లో బెంగళూరు ఒలింపిక్ లో. ఇందాక మా సోదరు చెప్పాడు, భగవంతుడు మాకు ఇంద్రియాలను ఎందుకు ఇచ్చాడో ఎవరు అర్థం చేసుకోవటం లేదు. దీన్ని చూడవద్దు, దాన్ని చూడవద్దు, ఇది వినకూడదు, అది వినకూడదు. స్వామి కంప్లీటింగ్ సత్సంగాన్ని అని స్వామి చెప్తున్నారే. కానీ భగవంతుడు మా కన్నులను, ముక్కును, చెవిని, నోరును అన్నిటిని బయట పెట్టాడే, కానీ లోపలికి పెట్టలేదే. అంటూ కొందరు వాదించవచ్చు. నిజమే, ఇంద్రియాలను బయట పెట్టాడు కనుక బయట అనుభవించవచ్చు అని కొన్ని నియమాలు విధించాడు. సీ నో విల్ సీ వాట్ ఈజ్ గుడ్. సమ్యక్ దర్శనం, సమ్యక్ చింతన, సమ్యక్ వాక్కు, సమ్యక్ ఆల్ నెగిటివ్స్ కూడా చెప్పారు. హియర్ నో హియర్ వాట్ ఈజ్ గుడ్, థింక్ నో థింక్ వాట్, డూ నో విల్, ఏం చేయాలి ఏం చేయకూడదు. చెడ్డ విషయాలు చూడవద్దని కన్నులకు షట్టర్ తలుపులు వేశాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడవద్దని నోటికి కూడా తలుపులు పెట్టాడు. నీవు కన్నులతో చూస్తున్నావు, అయితే చూస్తున్నామని లోపలికి చేర్చుకోవద్దు. చెవులతో వింటున్నావు, అయితే విన్నవని హృదయానికి అందించవద్దు. కేవలము ఈ విశ్వస్వరూపాన్ని నీవు అర్థం చేసుకోవడం కోసమే నీకు ఈ ఇంద్రియాలను అందించబడ్డాయి. కనుక ఇంద్రియాలు పవిత్రంగా ఉపయోగించు. నాయన, నీ ప్రాణాన్ని కాపాడుకుంటుకై గాలిని పీల్చుకో, చక్కని సువాసనలు అనుభవించు అని భగవంతుడు ముక్కు అందిస్తే అతడు ఆజ్ఞకు విరుద్ధంగా ముక్కులో నస్యం వేసుకుంటున్నారు. నీ దేహము కాపాడుకునే నిమిత్తమే భోజనం చేయి, మంచి మాటలనే మాట్లాడు అని భగవంతుడు నోరందిస్తే మద్యపానం చేయడానికి, చేపలు తినడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది మానవత్వానికి విరుద్ధం కదా అంటున్నారు. ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి. అదే చెప్తారు భగవద్గీతలో. ఏదైనా చేయొచ్చు, చివరి సమున తైలంబు, చివరికి ఏదైనా చేయవచ్చు, బట్ ఈస్ అనేబుల్ టు కంట్రోల్ అని చివరికి భగవద్గీతలో అడుగుతాడు. అయినా కానీ వాటిని చేయొచ్చు అని చెప్పాడు పరమాత్మ, వదిలిపెట్టమని చెప్పాల. అప్పుడు చివరిలో అర్థమైంది ఆయన. ఫస్ట్ లో కష్టం అన్నాడు. అయితే ఇలాంటి ఇంద్రియములు కూడా, మామూటి వాడు పెద్ద ఏనుగు, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, క్షణములో అనుగదక్కోవచ్చును, క్షణములో వశం చేసుకునవచ్చు. అంతటి శక్తి మనలో ఉన్నప్పటికీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుచేత? వీటి సత్యస్వరూపాన్ని మనం గుర్తించినందువలనే. ఫర్ ఎగ్జాంపుల్, నేను 3 రకాలు మనం: ఎ మ్యాన్ ఇన్ మ్యాన్, ఎ ఫ్రాగ్ ఇన్ మ్యాన్, ఎ డాగ్ ఇన్ మ్యాన్. ఎవరైనా కొంచెం ఒక 2-3 నిమిషాలు విశ్లేషణ చేయండి ఆ 3 పదాలని. నిన్న రుద్రం విన్నవాళ్ళు. ఎ మ్యాన్ ఇన్ మ్యాన్, ఎ ఫ్రాగ్ మ్యాన్ అండ్ డాగ్ మ్యాన్. 2-3 నిమిషాలు సమయం ఇస్తా. చెప్పటమే, ఇక్కడ టైం లేదు కదా నాకు. ఫ్రాగ్ లైక్ మ్యాన్ సార్, మ్యాన్ లైక్ మ్యాన్. విశ్లేషణ చేయన్నా, ఒక్కొక్క దానికి ఒక విశ్లేషణ సింపుల్ గా. ఫ్రాగ్ లైక్ మ్యాన్ అంటే ఎక్కువ వద్దు. సారీ సార్, కొంచెం అంటే ఇతరులను చూసి మనము అంటే సామ్రాజ్యం. చెప్పమ్మా. ఫ్రాగ్కి నాలుక పొడుగా ఉంటే దూరంగా ఉన్న క్రిమికీటకాలని అందుకుంటు సాయరా. కానీ మనం కాల్చి పెట్టినా కూడా, అది కాలినా కూడా మళ్ళీ అది గ్రహించుకోకుండా మళ్ళా అదే పని చేస్తా సాయరా. సూపర్ సూపర్ అమ్మా, సూపర్. బాగా నువ్వు, నాకే అర్థం కాదన్నా బాగా అర్థమైంది నీకు.
సాయిరామ్ అండి. వెరీ గుడ్. ఇంకోటి డాగ్ లైక్ మ్యాన్, ఎనీబడి? ఇంకా గమనం లేదు సార్, ఇది బాగా గుర్తు పెట్టుకున్నాను సార్. ఇంకెవరైనా చెప్పచ్చు. తేనెటీగ సాయిరా. మన కొత్త చెప్పకమ్మా మళ్ళా. మకరందం కోసం వచ్చి మకరందం తాగుతూ అది పువ్వు మొకులించుకున్నప్పుడు దాంట్లోనే చనిపోతుంది తేనెటీగ. అదొకటి. సాయిరామ్ సార్, కుక్క మనం ఏదన్నా మచ్చిగా చేసినప్పుడు దగ్గరకు వస్తుంది సార్, ఏదన్నా కన్నెర్ర చేసినప్పుడు దెబ్బ వేసినప్పుడు దూరంగా వెళ్తుంది సార్. అంటే దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఈయన ఆగ్రహంతో ఉన్నాడా అనుగ్రహంతో ఉన్నాడా అనేటువంటిది ఎక్కడికప్పుడు గమనించుకొని దానికి తగినట్టుగా నడుచుకునేటువంటి విధానం మనం కుక్క ద్వారా గ్రహించాలి సార్. ఓకే. సముద్రం. సముద్రం. ఓకే అమ్మా, సబ్జెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, చిన్నపిల్లవాడు అగ్ని కాలుస్తుందని తెలిస్తే దాన్ని పట్టుకోడు. తెలియని మా అబ్బాయి కూడా పెట్టాడు, మీకు పాక్కుంటూ వచ్చాం, ఏదో పనిలో ఉంటుంది చిన్నప్పుడు మా రాజా. తెలియనప్పుడే దాన్ని పట్టుకొని కాల్చుకొని బాధపడుతున్నాడు. అత్యంత కఠినమైన ఇంద్రియ తత్వాన్ని అతి చిన్నదైన బుద్ధి చేతనే గుర్తించవచ్చును కనుక ధీయోన ప్రచోదయాత కనుక మొట్టమొదటి మన బుద్ధిని చక్కదిద్దుకోవాలి. ఫైనల్ వర్డ్ ఫర్ దిస్ టాపిక్. అప్పుడే మనకు జీవితం అంటే ఏమిటో సులభంగా అర్థమవుతుంది. సో ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ది సత్సంగం ఇస్ ధీయోన బుద్ధిని చక్కదిద్దుకోవటం. ఇది ఒక సత్సంగం స్వామి పిల్లలకి నచికేతోపాఖ్యానంలో గురించి చెప్పడం జరిగిందండి. మధ్యలో మనం జీసస్ క్రిస్ట్ ఒక మధ్యలో ఆపేసాం. విల్ గో దేర్ నౌ. ఎక్కడ ఆపామంటే మళ్ళా మీకే గుర్తు చేస్తా. భక్తుల్లో 4 రకాలు ఉన్నట్టు దైవ దేశంలో 3 రకాలుగా ఉంటుంటారు. మళ్ళీ నేను ద్వేషం గురించి ఎక్కువ మాట్లాడద్దు, ప్రేమ గురించి ఎక్కువ మాట్లాడదు. 3 రకాల ద్వేషులు ఉంటారనుకుని అక్కడ ఆపేసామండి. దెన్ స్వామి వాట్ నేరేట్స్ ఆన్ దట్ డే అబౌట్ జీసస్. ఇందులో కూడా ఒక అద్భుతమైన పదం వస్తుందండి. ఇందులో ముందే హింట్ ఇస్తున్నాను. నేను కొంచెంసేపు సత్సంగం చేసిన తర్వాత ఒక అద్భుతమైన కృష్ణాష్టకం ఉంటుంది. శ్రవణం మధురం నయనం మధురం అని ఒక టాపిక్ వస్తే ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు అప్పుడు అవకాశం ఇస్తారు. బీ రెడీ. సో ఇక్కడ 3 రకాల ద్వేషాలు ఉన్న తర్వాత స్వామి కంటిన్యూ టాపిక్ అన్న జీసస్ క్రీస్తు. ఇప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేస్తాను. నేను చాలాసార్లు చెప్పాను, 100 సార్లు చెప్పుంటే ఇప్పుడు 1400 రోజుల్లో. వేదాంత ప్రమాణం ఏంటంటే బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి. ఎవడు భగవంతు యొక్క ప్రేమను నిరంతరం స్మరిస్తాడో వాడు నిజంగా భగవంతుడుగా మారిపోతాడు అంటున్నారు స్వామి. బైబిల్ మీరు చదివే ఉంటారు. నేను ఈ పేరు 3వ పేరు కింద చెప్తుంటాను. ఇప్పుడు మీకు 2 పేర్లు మీరు చెప్పాల్సి వస్తుంది. నేను 3వ పేరు చెప్తాను, ఫస్ట్ 2 పేర్లు మీరు చెప్పాలి. ఇది అయిన తర్వాత మోజెస్ నిరంతరము జీసస్ చింతించేవాడు, ప్రార్థించేవాడు, ప్రేమించేవాడు. ఆ విధంగా జీసస్ ను ప్రేమించి 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 కట్టకప్పటికి ఈ మోసెస్ ఫేస్ ముఖం జీసస్ మాదిరిగానే మారిపోయింది. దట్ ఈస్ బ్రహ్మవిద్ బ్రహ్మయ భవతి. దేన్ని నువ్వు చింతిస్తావో ఆ స్వరూపమే పొందును. ఈ మాట వచ్చినప్పుడు నేను ఇంకా ఇద్దరు ప్రస్తావన తీసుకొస్తా. 100 సార్లు చెప్పుకుంటా. ఆ ఇద్దరు ఎవరండి? మోజెస్ శ్రీకృష్ణుడు. భరతుడు భరతుడు రాముడు కాంబినేషన్. శ్రీకృష్ణుడు ఉద్ధవుడు. ఉద్ధవుడు శ్రీకృష్ణ అని చెప్పాలి. భరతుడు శ్రీరాముడు చెప్పినప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణుడు. నిన్న సార్ ఉద్ధవ గీత అన్నప్పుడు నా దగ్గర ఉద్ధవ గీత ఉందండి, చూద్దాం. నా దగ్గర బుక్లెట్ ఉంది. సమయం వస్తే అది కూడా మన చేతిలో తీసుకొని ప్రయత్నం చేయాలి. ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యూ. ఒక్క గీత పెండింగ్ ఉంది మీకు. భగవద్గీత చదువుకున్నాం, ఉత్తర గీత చదివాం,
ఉద్ధవ గీత అని 3 గీతలు ఉంటాయి. సో బ్రహ్మవిద్ బ్రహ్మవే భవతి గోపికలందరూ నిరంతరం కృష్ణుని చింతిస్తూ వచ్చారు. అందువల్ల వారందరూ కృష్ణుని వల్లే మారిపోయారు. దారులు కొట్టే దొంగ రత్నాకరు అతడు దీక్షను పోని నిరంతరము రామనామాన్ని చింతిస్తూ, రామ కూడా చెప్పారు మరా అన్నట్టు. ఎందుకంటే స్వామి అన్నారు కనుక ఏం చెప్పాలంటే అదే చెప్పాలి. ఆ తాదాత్య భావంతో అతడు వాల్మీకిగా రాము యొక్క తేజస్సుగా మారిపోయాడు. కనుక నీవు దైవాన్ని తాదాత్య భావంతో చింతిస్తూ రావాలి. దేహాలు 2 కావచ్చు, హృదయం ఒకటి. ఈ భావంతో ప్రేమించాలి. అప్పుడు ఐ అండ్ యు ఆర్ వన్, నీవు నేను ఒకటే అనే స్థితి వస్తుంది అంటున్నారు స్వామి. దట్ ఈస్ బ్రహ్మవిద్ బ్రహ్మవే భవతి. నిన్న సారు శాస్త్రి గారు అన్నట్టు నిజంగా స్వామి దేవుడు ఆయన నమ్ముతున్నావా? ఆయన అప్పుడప్పుడు డౌట్ వస్తుంటాం, మనకు కూడా వస్తుంది. ఆయన చెప్పాడు, మనం చెప్పాం, తేడా అది. అదే టాపిక్ కంటిన్యూ చేస్తూ లాస్ట్ బిట్ అనమాట. మనకు మాధుర్యం అంటే ఎప్పుడంటే తింటేనే వస్తుంది. చాలా బాగా చేసింది, చాలా ఉపయోగం ఏంటి, చాలా బాగా చేస్తే నోట్లో పెట్టుకుంటే అప్పుడు తింటే చాలా బాగా చేస్తే మెచ్చుకోవచ్చు. అన్లెస్ కొంతసేపు చూసినంతసేపు సీయింగ్ ఎంజాయ్ పనికిరాదు, అనుభవిక జ్ఞానం కావాలి. ఎప్పుడు వస్తుందంటే చివరి టాపిక్ పరిధిస్తూ సత్సంగా జీసస్ క్రీస్తు గురించి ఆచరణలోనే మాధుర్యం అంటే స్వామి ఇక్కడ వర్డ్ చెప్పారు, రాసుకోండి ఎవరైనా, చెప్తాను. ఒకనాడు సెయింట్ జాన్ ఎక్కడికో వెళ్తుంటే ఒక దేవత రివిలేషన్ అనే పుస్తకం చదువుతున్న దృశ్యాన్ని చూశాడు. ఆ బుక్ పేరు రివిలేషన్. అమ్మా మీరెవరు, మీరు చదువుతున్నది ఏమిటి అని ప్రశ్నించాడు సెయింట్ జాన్. నేను ఒక దేవతను, ఈ పుస్తకంలో నా ప్రేమతత్వాన్ని గురించి ఉంటుంది అని ఆమె జవాబిచ్చింది. అయితే నాకు ఆ పుస్తకాన్ని ఇస్తావా అని జాన్ ప్రార్థించాడు. తప్పక తీసుకో, అయితే 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 కండిషన్, దీన్ని తినే సమయంలో మాత్రం చేదుగా ఉంటుంది, కానీ జీర్ణించుకున్న తర్వాత అతి మధురంగా మారుతుంది అని దేవత చెప్పింది. దీని అర్థం ఏమిటి? పుస్తకాన్ని తినమనా? కాదు. ఆచరణ గ్రంథం, భగవద్గీత పారాయణ గ్రంథం అని అనుకుంటుంటాం మనం. పుస్తకంలో ఉన్న విషయాన్ని ఆచరించి, అనుభవించి, ఆనందించి జీర్ణింపజేసుకోవాలి. ఈ ఆళ్ళని చాలాసార్లు చెప్తుంటా. ఆచరించి, అనుభవించి, ఆనందించి జీర్ణం చేసుకోవాలి, అది తినటము. అయితే దాన్ని చదివే సమయంలో, ఆచరణలో పెట్టే సమయంలో ఆ దేవత చెప్పినట్లుగా అది చాలా కఠినంగా ఉండినది, చాలా చేదుగా ఉండినది. కానీ క్రమక్రమేణా అతని వాక్కు నుంచి వచ్చే శబ్దము మధురమైనదిగా రూపొందినది. అతడు చూసే ప్రతి దృశ్యము మధురంగానే మారిపోయినది. శ్రవణం మధురం, నయనం మధురం, వచనం మధురం, దేహం మధురం, సర్వాధిపతే సర్వం మధురం. ఇప్పుడు ఎవరన్నా పాడండి. సరేమండి. అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతేరఖిలం మధురం, వచనం మధురం, చరితం మధురం, వసనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం,
మధురాధిపతేరఖిలం మధురం వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదం మధురో నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం ముక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం కరణం మధురం చరణం మధురం హరణం మధురం స్మరణం మధురం వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా వీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భుక్తం మధురం దృష్టం మధురం సృష్టం మధురం మధురాధిపతేరఖిలం మధురం గోపా మధురా గావో మధురా యష్టిర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురాధిపతేరఖిలం మధురం. సాయిరామ్. ఆ విధంగా ఎవరితే మధురం అంతా మధురంగా మారిపోయింది. కనుక మనం ఏ భగవంతుని ప్రేమతత్వాన్ని పొందాలనుకుంటున్నామో ఆ ప్రేమకు మనం పూర్తిగా అర్పితమైపోవాలి. ఆర్తికర్పురంలాగా అట్లా కాకుండా ప్రేమను డబ్బిచ్చుకున్నట్లుగా వ్యాపారంలో పోతే ప్రయోజనం లేదంటున్నారు. ఈనాడు భక్తి ప్రవృత్తులు షేర్ హోల్డర్ వ్యాపారంగా ఉంటున్నవి. ఇవి షేర్స్ గా ఉండకూడదు, అంతా ఒక్కటిగానే ఉంటుండాలి. ఇందులో పార్ట్నర్షిప్ ఏమాత్రం ఉండకూడదు. ఈ పార్ట్నర్షిప్ తో ఉంటే బిజినెస్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. నీది కొంత నాది కొంత అని భగవత్ విషయంలో అనుకోకూడదు. అంతా నీవే. నీవు నావాడవు అన్న యశోదకి నేను నీవాడని గోపికి చాలా తేడా ఉంది. బోత్ లుక్స్ లైక్ సేమ్. ఆ భక్తి కూడా తేడా. వాత్సల్య భక్తి మధుర భక్తి అయిపోయింది. అంతా నీవే అన్న స్థితికి వచ్చినప్పుడు ఆ దివ్యమైన ప్రేమతత్వం మనకి అర్థమవుతుంది. ఇందాక మా సార్ చెప్పినట్టు చివరిగా స్వామి కన్క్లూడింగ్ డిస్టమస్ మెసేజ్ ఫైనల్ వర్డ్ అనమాట. చాలా మంది అనుకుంటున్న ఆధ్యాత్మిక మార్గం, ఈ ఆధ్యాత్మిక మార్గం అంటే సులభమైన మార్గం మరొకటి జగత్తులో కానరాదు. సో యూ షుడ్ నాట్ లీవ్ దిస్. అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయి దయచేసి మనకు అర్థమైంది. వెరీ ఈజీ పాత్. యూ షుడ్ నాట్ లీవ్ దిస్ పాత్. అదే రోజు ఏం క్రిస్టమస్ డే. స్వామి తన దగ్గర చదువుకున్న ఆడపిల్లల గురించి అద్భుతమైన 4 మాటలు చెప్పారని విత్ ఈ సత్సంగం కంప్లీట్ అవుతుంది ఒక ఎపిసోడ్. స్వామి ప్రేజింగ్ హర్ గర్ల్స్ హూ స్టడీడ్ అట్ పుట్టపర్తి అండ్ అనంతపూర్. వాళ్ళని మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి అని స్వామి పేరు పెట్టారు. ఈ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి అనే సంస్థలో ఆడపిల్లలు చాలా గొప్పగా సేవలు చేస్తున్నారని చెప్పి స్వామి బాగా శ్లాఘించారు ఆ యొక్క అనంతపూర్ పిల్లల్ని. దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 1982 బై భగవాన్. సో లెక్కేసుకోండి. ఇప్పటికైతే అవి 42 సంవత్సరాలు అయింది. ఆ రోజు స్వామి అన్నమాట,
అతి శీఘ్ర కాలంలోనే ఇది యావత్ ప్రపంచ వ్యాప్తి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను అని స్వామి ఆ యొక్క ఆడపిల్లని బ్లెస్ చేశారు. స్వామి కొనియాడారు. అనంతపురం క్యాంపస్ పాత విద్యార్థుల సేవా నిరతిని స్వామి కొనియాడుతూ స్వామి స్పోక్ లైక్ దిస్, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అది నేను కుదరదని కూర్చున్న వాడికి కూడా ఎగ్జాంపుల్ చెప్పండి రేపు ఎవరికన్నా. సో వాట్ ఈస్ ద ఎందుకు పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెసెంజర్ సత్యసాయి అంటే ఈ ప్రేమతత్వాన్ని, దివ్యత్వాన్ని జగత్తుకు చాటే నిమిత్తమే నేను ఇది స్టార్ట్ చేశాను స్వామి చెప్పారు. ఈ మెసెంజర్ సత్యసాయి రిలేటెడ్ టు ఆడపిల్లలకు మాత్రమే అండి. దీనిలో సేవ చేస్తున్నారు అందరూ ఆడపిల్ల అయినప్పటికీ చాలా శ్రమల కోర్టు పనిచేస్తున్నారు అన్నారు స్వామి. మగపిల్లలు కూడా చేస్తారు, మగపిల్లలు తక్కువ అని చెప్పట్లేదు. స్వామి నేరేటింగ్ అబౌట్ మెసెంజర్ సత్యసాయి గురించి చెప్తున్నారు. ఏ దేశంలో పోయినప్పటికీ, ఎలాంటి కుటుంబంలో చేరినప్పటికీ వారు సేవలను ఒక దీక్షగా పోని ఒక తపంగా విశ్వసించి చేస్తూ వస్తున్నారు. మగవారికి స్వేచ్ఛ ఉండవచ్చు, కానీ స్త్రీలకు స్వేచ్ఛ చాలా తక్కువ. వాట్ ఈస్ ది రీజన్ మనకు తెలుసు. గ్రూపులోనే నాకు డిఫరెంట్ డివోటీస్ చెప్తుంటారు. వివాహం అయిన తర్వాత కట్టుకున్న భర్త యొక్క లేదా అత్తమామల యొక్క ఆజ్ఞలో ఇప్పుడు పద్మజకి అదృష్టవంతుడు. ఇంకొక అమ్మాయి చెప్పింది అత్తగారింటి రావడం సాయి డివోటీ అయ్యారు, అదృష్టవంతులు. ఎన్విరాన్మెంట్ అక్కడ అత్తమామల యొక్క ఆజ్ఞలో వారు వశమై ఉంటుండాలి. అలాంటి బంధంలో ఉండినప్పటికీ సేవలను వదలకుండా కట్టుకున్న భర్తను కూడా తమ మార్గంలోకి లాక్కుని సేవలో ప్రవేశిస్తున్నారు అని స్వామి ప్రైజింగ్ అనంతపూర్ క్యాంపస్ గర్ల్స్. నిజంగా ఈ యొక్క మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి సంస్థలో ఆడపిల్లలు చేస్తున్న సేవలు చాలా వర్ణాతీతం అని అన్నారు. వారు ఎటువంటి పేరు ప్రతిష్టల కోసము ప్రాకులు ఆడటం లేదంటున్నారు స్వామి. చిన్న చిన్న విషయాలు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు స్వామి. మీరు స్వామి ఎక్కడ చూశారో ఇది. అనేక కుగ్రామాలలో వీరు మగపల్లెల వల్లే ఇల్లు ఎక్కి కప్పులు వేసి ఇటుకలతో గోడలు కడుతున్నారు పాపం. అనేక దేశములకు వారి భర్తలు ట్రాన్స్ఫర్ కావడం చేత వారు కూడా అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. అయితే అక్కడ కూడాను సేవలను వదలకుండా చేస్తున్నారు. కువైట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మనకు దేశాల్లో వారు చేస్తున్న సేవల గురించి ఇంతకుముందే మీరు రిపోర్ట్ చెప్పారనమాట. సంబడి నేరేటెడ్ ద వరల్డ్ వైడ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి రిపోర్ట్. ఆడపిల్లలు ఏది పట్టినా చాలా గట్టిగా పడతారు. ఏ చిన్న పని చేసినా అది సార్థకమయ్యే పనిగా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ పిల్లలు కూడా ప్రైమరీ స్కూల్లో చదివిన వాళ్ళు ఉండవచ్చు. కొన్ని ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి, అందులో మగ టీచర్స్ ఉంటారు, ఆడ టీచర్స్ ఉంటారు. కానీ ఆడ టీచర్స్ చెప్పినంత శ్రద్ధాభక్తులతో మగ టీచర్స్ పిల్లలకు చెప్పడం లేదు. కారణం ఏమిటి? ఆడవారికి పిల్లల్ని పెంచి పెద్ద చేసే స్వభావం సహజంగా ఇస్తుంది, క్వైట్ న్యాచురల్. కనుకనే ఇప్పుడు మేము శంకరా స్కూల్కి వెళ్తే మొత్తం స్కూల్ మొత్తం మీద ఒకళ్ళిద్దరే జెంట్స్, ముగ్గురు కనపడ్డారు జెంట్స్, మిగిలిన వాళ్ళందరూ మహిళలే. ఈ పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో కూడా చూడండి, పిల్లలకి అప్పుడు 7th 8th వచ్చేంత వరకు టీచర్ మహిళా టీచర్లే చెప్తారు. కనుకనే ఆడ టీచర్స్ బోధిస్తున్న స్కూల్లో హెచ్చుమంది పాస్ అవుతూ వచ్చారు, మంచి గ్రేడ్స్ పొందుతున్నారు. ఈ శ్రద్ధ ఆడవారి అందే ఉన్నది. అయితే మనం ఏం స్వామి ఇట్లా అంటున్నా మనం ఫీల్ కావట్లేదండి. అయితే మగవారి ఎందుకు కూడా శ్రద్ధ ఉన్నది, కానీ దాన్ని ఉపయోగపెట్టుకోక అహంకారం, మమకారమైన అభిమానంలో ప్రవేశపెడుతున్నారు. అంటే ఆడవారికి అభిమానం మనకంటే ఎక్కువ ఉన్నాయి బాబు. ఇట్లా వస్తే ఇట్లా చెప్తా, మనకంటే వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అభిమాన, అహంకారం, మమక ఆడవారికి కూడా ఉంటాయి. కానీ వాడిని ఎక్కడ ఉపయోగపెట్టాలో, ఎంతవరకు ఉపయోగపెట్టాలో వారికే తెలుసు. ఎంత వంటకు ఎంత మంట, ఎంత పప్పుకు ఎంత ఉప్పు అనేది వారికే తెలుసు. మగవారికి తెలిసినా వారు అలక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికి 16 సంవత్సరాల నుంచి ఈ విద్యార్థులు ఎంతో సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఒక వారం నుంచి ప్రశాంతి నిలయంలో సెక్యూరిటీ పనులు చేయాలని మగవారు కూడా
తలంచని వాంఛలను అభివృద్ధి కావచ్చుకుని సెక్యూరిటీకి ట్రైనింగ్ తీసుకుంటున్నారు అని చెప్తూ మనకు స్వామి చొరకేస్తున్నారు. సేవల్లో పాల్గొనని మగవారి మగతనం ఎందుకు? అట్టివారు చీరలు కట్టుకుంటే మంచిది. సేవల్లో పాల్గొన్న వారు పంచెలు కట్టుకోవడం, ప్యాంట్లు వేసుకోవడం అవమానమే. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఉండేవాట. ఇది ఎప్పుడు జరిగిందో మా స్వామికి తెలియదు. ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద మీసాలు పెట్టుకునేవాట. ఒకనాడు ఆయన ఆఫీస్కి వెళ్తుంటే బజార్లో ఎవరికో యాక్సిడెంట్ జరిగింది. ఆ వ్యక్తి బాధపడుతుంటే ఒక స్త్రీ వెళ్ళి అతనికి సహాయం చేసింది, కానీ ఈయన కించిత్ సహాయం కూడా చేయలేదు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత తను చక్కగా విచారించాడు. తోటి మానవులు బాధపడుతుంటే వారి బాధ తీర్చలేని నా మగతనం ఎందుకు? ఇంత పెద్ద మీసాలు పెట్టుకున్నాను, ఇవి ఉండి ప్రయోజనం ఏమిటి అని విచారించి రెండవ రోజున మీసాలు తీసేశాడు. అప్పుడు అతని ముఖమే మారిపోయింది పాపం. సాయంకాలం క్లబ్కి వెళ్ళినప్పటికీ అతని స్నేహితులు, ఏమి రామ్మోహన్ రావు, నువ్వు అంతా మార్పు చెందావే అన్నారు. ఎస్, ద చేంజ్ ఈ లా ఆఫ్ నేచర్. అవును, మార్పు చెందక తప్పదు. ఈ జగత్తులో నేడు జరిగే ప్రతి చర్యకు మానవుడు మారే తీరాలి. మానవుడు మారకపోతే వాడు మృగంతో సమానమే. తోటి మానవం సహాయం చేయనప్పుడు నా మగతనం ఎందుకు? కొద్దింగకు మీసాలు ఉన్నాయి, ఎలుకకు మీసాలు ఉన్నాయి, దోమకు మీసాలు ఉన్నాయి, నాకు మీసాలు ఉన్నాయి. ఇంకా భేదం ఏమిటి? కనుక తోటి వారికి సహాయం చేయలేనప్పుడు మీసాలు అనవసరం అన్నాడు. అప్పటి నుంచి ఆయన లోకసేవలో ప్రవేశించాడు. అందరూ ఈ విధమైన దీక్షను పూని సమాజ సేవలో పాల్గొన్నప్పుడే మానవత్వానికి సార్థకత ఏర్పడుతుంది. ఇందాక లాస్ట్ ఒక్కడిని ప్రేమించగలిగారా? అవి లవ్డ్. నా 67 సంవత్సరాలు ఒక్కడిని ప్రేమించగలిగానా? 67 సంవత్సరాలు ఒక్కడికైనా సేవ చేయగలిగానా? ఐ హ్యావ్ థింక్ మై సెల్ఫ్. మనం సమాజంలో ప్రవేశించాలి, సేవల్లో పాల్గొనాలి. ఆడవారే ఇంత చేస్తుంటే మగవారు ఎందుకు చేయకూడదు? ఆడ మగ ఇద్దరు చేరి సమాజంలో సేవ చేస్తే భారతదేశం నిత్య కళ్యాణం పట్టుతూర్ణంగా ఉంటుంది. భారతదేశం నుండి కాదు, ఏ దేశం వారైనా ఆడవారు మగవారు సేవల్లో పాల్గొనాలి. చాలా మంది విదేశీయులు తినేది తిరిగేది కాలంలో వ్యర్థం చేస్తున్నారు. చాలా బద్ధకస్తులు. లేజినెస్ ఈ రస్ట్ అండ్ డస్ట్, రియలైజేషన్ ఈ బెస్ట్ అండ్ రెస్ట్. కనుక మనం ఈ లేజినెస్ దూరంగా ఉంచి సేవల్లో పాల్గొనాలని చెప్పి, ఏం చేస్తున్నావు అని నేను ప్రశ్నించినప్పుడు నేను టూర్ చేస్తున్నాను అంటారు. ఏమిటి ఎప్పుడు తిరగటమేనా? కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు సేవలు చేయకూడదా? లేకపోతే సమాజంలో ఏదైనా పని చేస్తూ రావాలి. కేవలం తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో లోడింగ్ అన్లోడింగ్ చేయడం మంచిది కాదు. సేవ చేయాలి మనము. త్యాగం ఉన్నప్పుడే, ఇందాక చెప్పారు సోదరుడు, మనం ఎక్కడికి వచ్చినా అక్కడికే పోతాం. త్యాగం ఉన్నప్పుడే సేవ చేయగలం. భక్తి అనుకుంటూ త్యాగం లేకుండా పోతే అది భక్తి అలా. అది డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్. బెస్ట్ డెఫినేషన్ నాకు నచ్చిందండి. నా దృష్టిలో భక్తి అంటే త్యాగము. నాకు బాగా నచ్చిన డెఫినేషన్ భక్తి అంటే. బొట్లు పెట్టుకోవడం, నాలా కుంకుమ, రుద్రాక్షలు అంటే నాకు ఇష్టం ఉండదు, దండలు వేసుకోవడం. భక్తి మీన్స్ సాక్రిఫైస్. భక్తి అంటే డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్. ఫంటాస్టిక్ డెఫినేషన్. ఆ గుండెలో నాటుకున్నది. ఆ దృష్టిలో భక్తి అంటే త్యాగము, సాక్రిఫైస్. భక్తి అనుకుంటూ త్యాగం లేకుండా పోతే అది భక్తి ఎట్లా అవుతుంది? ఈ సత్యసాయి మెసెంజర్స్ చాలా సేవలు చేస్తున్నారు. ఈ సమాజంలో ఇంకా ఎక్కువ మంది స్త్రీలు ప్రవేశించాలా ఈ సమాజంలో అంటే మెసెంజర్స్. కేవలం ఓల్డ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు, మిగతా వారిని కూడా చేర్చుకుని సమాజ సేవలో ప్రవేశించాలి. పల్లెలో ఆరోగ్యం లేని చిన్న పిల్లలకు తగిన రీతిగా సేవలు చేయడానికి పూనుకున్నాను. దీనికి తగిన శ్రద్ధాభక్తులు అభివృద్ధి పరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. కంక్లూడింగ్ హిజ్ మెసేజ్ అండ్ బ్లెస్సింగ్స్ ఆల్సో టు మెసెంజర్. జీసస్ పేరు ఈనాడు ప్రపంచంలో సర్వుల హృదయంలో నిలిచిపోయిందంటే
వై బికాస్ స్వామి పేరు ఎందుకు మిలిచిపోయింది? ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఆచంద్ర మనం ఉన్నా లేకపోయినా, సత్యసాయి సేవా సంస్థ ఉంది, మనం పోయినా పోకపోయినా, ఆ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు స్వామి సంస్థ అలానే ఉంటుంది. వై? సేవ వల్లనే. అతడు దీనులను దిక్కులేని వారిని సేవిస్తూ వచ్చాడు. కట్టకడపడికి తన ప్రాణమునే అద్భుతంగా గావించాడు. నేను మాట్లాడదాం అనుకుంటే ఈస్టర్ సండే రోజు మనం ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఇంకా ఈ రోజు చెప్పాల్సి వచ్చింది. ఈనాడు జీసస్ భక్తులమని అనుకుంటున్నారు, కానీ ఎంతమంది జీసస్ అనుసరిస్తున్నారు? మేము సాయి భక్తులమని అనుకుంటున్నారు, కానీ ఎంతమంది సాయి ఆశయాలు నెరవేరుస్తున్నారు? ఎవరికి వారు ప్రశ్న వేసుకుంటే అప్పుడు జవాబు జీరో. నేను సాయి భక్తులను, సాయి ఆశయాలకి నా జీవితాన్ని అంకితం చేయాలని దీక్ష పూనాను. ఈ 42 మండల దీక్ష కాదు, జీవితాంతం మనకి మండల దీక్ష కాదు, మనది ఎవరి జీవితం దీక్ష. దట్ ఈస్ కాల్ నిజమైన తప్పొస్తున్నారు. ఇది తప్పొచ్చు, అంతేగాని హిమాలయాల బొక్క అడవికి పోకల్లో. అది నిజమైన ప్రతిజ్ఞ, అదే నిజమైన మానవత్వం, అదే ప్రేమకు ప్రతిబింబం అవుతున్నారు. నాకు ప్రేమ అంటే నాకు బాగా దండిగా ప్రేమ ఉందండి. ఎన్ని కిలోలు అంటే 50 కిలోలు. ప్రేమ కిలోలే, హౌకెన్. సో ప్రేమకు ప్రతిబింబం కరుణ, జాలి, దయ, ఇంకేమైనా పేరు పెట్టండి. ఇట్ షుడ్ కమ్ అవుట్ లైక్ దిస్. మనలో ప్రేమ ఉందంటే జాలి, కరుణ ఉండాలని కించిత్తు. మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మన సండే భజన, ఆన్లైన్ భజన పెట్టలేదు, భజనకి పోయిస్తున్నాను. మాకు రైల్వే వర్క్ నడుస్తోంది. యాక్చువల్గా అయితే భజన కాగానే అక్కడ నేను క్రాస్ చేసేసి యువతల పక్కన వస్తే ఆటో ఎక్కి ఈజీగా రావచ్చు. ఇప్పుడు రైల్వే వర్క్ పోవటం చుట్టూతో తిరిగి రావచ్చు. అలా ఫుట్పాత్ మీద నడిచి వస్తుంటే ఒక చిన్న ముసలావిడండి పాపం, చింపిరి గుడ్డలు వేసుకుంది, చింపిరి బట్టలతో ఉంది, ఒక కర్రతో చీకట్లో 7:30 ప్రాంతంలో నేను నడిచే ఫుట్పాత్ మీద నడుచుకుంటూ నాకు అభిముఖంగా వస్తాను. నాకు చూడంగా అనిపిస్తుంది అనమాట, కనపడంగానే అనిపిస్తుంది మనసులో. అది థ్యాంక్ యూ స్వామి, అలా అనిపించడం నీ గొప్పతనం, నాదిగా. వెంటనే తీసి ఒక 100 రూపాయలు ఇస్తే ఆ అమ్మాయి అండి, డన్ థ్రైస్ లైక్ దిస్, 3 రకాలుగా నాతో చేసింది. నీకు చూపించడానికి వీడియో చూపిస్తున్నాను, లేకపోతే చూపించకపోను. చేయగొట్టమంది. కాస్త సందేహించాను, నాదేం క్లీన్ హ్యాండ్, ఆ అమ్మాయిది ఎలాగా ఉందో అని అనుకున్నాను. ఐ హెజిటేటెడ్ బట్ ఐ క్లాప్డ్ హ్యాండ్. అంతటితో ఆగలా, ఇలా గుద్దమంటుంది. తన పిడికిలు పెట్టి నన్ను, అంటే ఆనందంతో. సో అంతటితో ఆగిందా అంటే కాదు, మళ్ళా థంబ్ ఫింగర్ ఇలా పెట్టి ఆ థంబ్ ఫింగర్ కి నా థంబ్ ఫింగర్ యాడ్ చేయమంటది. కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయండి. ఎందుకని ఈరోజు భజనకి వెళ్ళినందుకు నాకు ఫ్రూట్ఫుల్ అయింది. నాకు భజనకి వెళ్ళొచ్చి 10 నిమిషాలు కాలేదు, రోడ్డు మీకు వచ్చాను, ఎంత ఆనందం పొందానంటే, స్వామి ఇదే ఆ భజన. మళ్ళా వెనక చూస్తూనే ఉందండి నన్ను, వెనక చూస్తూనే ఉంది మా మహాతల్లి. ముసలావిడ అనకూడదు, బిచ్చగత్తు మనవరండి అంటానికండి. అవును మాధవి, ఎక్సలెంట్ మాధవి, ఎక్సలెంట్. నాకు దుఃఖం వస్తుంది మాధవి. 10% ఈ విధంగా బతకాలి మనం అందరం. ఈ విధంగానే బతుకుతున్నారు మీరందరూ కూడా, నేను తక్కువ ఏం చెప్పట్లేదు. వీ షుడ్ లివ్ లైక్ దిస్. ప్రేమ ప్రతిబింబం కరుణ. ఆ కరుణ యొక్క ప్రవాహమే ఆనందం. అటువంటి కరుణతో సేవ చేసినప్పుడు మనకు లభించేది ఆనందం. ఎంత ఆనందంతో ఇంటికి వచ్చా తెలుస్తానండి ఆ రోజు నేను. ఓం శాంతి శాంతి శాంతి. సంస్థలో సబ్జెక్ట్ రిలవెంటా ఇర్రిలవెంటా నాకు తెలియదండి. అప్పుడు మొదలు పెట్టాను మొన్నటి రోజున. ఈరోజు స్వామి చెప్పింది కంటిన్యూ చేసే అవకాశం కలిగిందండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోక